I have started the recording. So I will give you one file so that it will capture all the conversation that what's happening today. Okay. Okay, sir. Fine. Let me tell you a brief introduction about our project. Actually, what we are actually what our intention to do, what is our motivation to do, and what is our objective. So why we need to do this? Let us imagine. Let us imagine there are so many group of people, and a camera is taking the feed. Out of this, one person is very angry and had an intention to like హ్యూమన్ బాంబర్ అంటారు కదా, అంటే ఇంటెలిజెన్స్ లైఫ్ చూడండి. హ్యూమన్ బాంబర్ అంటే తనకి ఒక కన్నింగ్ అంటే ఇలా ఉన్నాడు అన్నమాట, చాలా సీరియస్ గా యాంగర్ లుక్ తో ఉన్నాడు. సో ఏ టైం అయినా సర్ప్రైజ్ అటాక్ చేద్దామని చెప్పి. సో అలాంటి టైంలోని అందరూ కూడా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అలాంటి టైంలోనే ఆ వీడియో క్యాప్చర్ చేసిన వీడియో ప్రాసెస్ చేసి ఆ హ్యూమన్ మనం డిటెక్ట్ చేయగలిగితే అది బాగుంటుందా లేదా? సెక్యూరిటీ ఇంప్రూవ్ అయినట్టే లేదా? Yes, sir. Yeah. Someone is trying to join, but I am getting a notification, but I was unable to add him. I don't know, sir, how to do that. Yeah, okay. Yeah. Okay. Okay, fine. సో అలాంటప్పుడు అలాంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందా లేదా? బాగుంటుంది సార్. యా. సో జనరల్ గా ఇలాంటి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు అంటే మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు ఇది ఇందుకే ఉపయోగపడుతుంది అని మనం చెప్పలేం. సో ఇట్ మే హ్యావ్ సెవరల్ రీజన్స్, చాలా ఉంటాయి. బట్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ వై వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. వన్ ఈజ్ సెక్యూరిటీ అండ్ అదర్ వన్ ఫేషియల్ రికగ్నైజేషన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో కొన్ని వీడియోస్ అంటే అది ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడే మనం ఈ అప్లికేషన్ ఇలా వాడచ్చు అని మనం తెలుస్తుంది అనమాట, అప్లై చేయొచ్చు అని. అట్ ప్రెసెంట్ ఏంటంటే మన ఇంటెన్షన్ ఫేషియల్ ఎమోషన్ క్యాప్చర్ చేయడం. అయితే ఫేషియల్ ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి చాలా అల్గారిథమ్స్, చాలా డేటా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది అయితే 3 అల్గారిథమ్స్ వాడుతున్నాము. పర్టికులర్ గా మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వాడుతున్నాము, అంటే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్. సో అది వాడడానికి గల కారణం ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ డేటా సెట్స్ బట్టి మనకి ఉన్నవి ఏంటి అంటే యాంగ్రీ పర్సన్స్ ఎలా ఉంటారు, అండ్ ఫియర్ పర్సన్స్ ఎలా ఉంటారు, డిస్టింగ్విష్డ్ పర్సన్స్ ఎలా ఉంటారు, హ్యాపీ పర్సన్స్ ఎలా ఉంటారు, న్యూట్రల్ గా ఉంటే ఎలా ఉంటుంది, సర్ప్రైజ్ అయితే ఎలా ఉంటుంది, సాడ్ అంటే బాధపడుతుంటే ఎలా ఉంటుంది, చూద్దాం. ఓకేనా. సో జనరల్ గా ఇవన్నీ కూడా ఇమేజెస్ చాలా చిన్నవి అనమాట, చాలా చిన్నవి. మీరు అనుకోవచ్చు అదేంటి ఎంత చిన్నవి ఇమేజెస్ ఎంత క్రియేట్ చేశారు అని. జనరల్ గా ఏంటంటే చిన్న ఇమేజ్ అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ దాని సైజ్ ఎంత చూద్దాం. దాని సైజ్ వచ్చేసి 2 KB. దాని ప్రాపర్టీస్ చూడండి, 128 సైజ్ ఆన్ ద డిస్క్ ఈజ్ 128 KB, బట్ జనరల్ సైజ్ వచ్చేసి 2 KB. ఓకేనా. దాని డీటెయిల్స్ లోకి వెళ్తే దాని డైమెన్షన్స్ చూడండి, 48x48. యాక్చువల్ గా చాలా చిన్నది కదా ఇమేజ్. 48x48 అంటే చాలా చిన్నది. ఇప్పుడు మన ఇమేజ్ జనరల్ గా చూడండి, మీ ఫోన్ క్యాప్చర్ చేస్తుంది కదా ఇమేజ్, మీ ఫోన్ క్యాప్చర్ చేస్తుంది కదా, అది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఓకే, లీవ్ ఇట్ దాట్. 48x48 ఎంత అవుతుందండి? 48x48. So 48 into 48 is 2304. యా, అంటే ఏంటి అంటే అక్కడ 2304 పిక్సెల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏంటంటే 50 మెగా పిక్సెల్స్. అవునా. ఫర్ ఎగ్జాంపుల్ నా కెమెరా ఇప్పుడు ఎంత క్యాప్చర్ చేస్తుంది అంటే 50 మెగా పిక్సెల్స్ ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది. 50 మెగా పిక్సెల్స్ ఎక్కడ, 2300 మెగా పిక్సెల్స్ ఎక్కడ? అవునా కదా, రైట్? యా. సో అది ఎందుకు ఇంత చిన్న తీసుకుంది అంటే, ఇంత ఇమేజెస్ ఇంత డేటా సెట్ ఎందుకు ఇలా క్రియేట్ చేశారంటే ద ఓన్లీ రీజన్ ఇస్ దాట్ ఇఫ్ యూ డూ లైక్ దిస్, ట్రైనింగ్ టైం చాలా ట్రైన్ చేస్తాం కదా, టైం చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. అది ఒక మెయిన్ రీజన్ అనమాట. అంటే ఎంత చిన్న ఇమేజ్ పెట్టడానికి కారణం, అంటే పెద్ద ఇమేజెస్ తీసుకోవచ్చు, బట్ ఎంత చిన్న ఇమేజెస్ తీసుకోవడానికి కారణం అదేనమాట.
బట్ ఇంత చిన్న ఇమేజ్ నుంచి చూడండి మనం బిల్డ్ చేసే నెట్వర్క్ ద ఫేషియల్స్ ని ఎలా క్యాప్చర్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దాట్ మీరు జనరల్ గా హై అండ్ ఇమేజెస్ మనం చేశారనుకోండి, హై అండ్ ఇమేజెస్ మనం చేసిన తర్వాత చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 మెగాపిక్సెల్ ఫ్రేమ్ తీసుకున్నాను. 50 మెగాపిక్సెల్ ఫ్రేమ్ లోని ఒక 100 మంది పీపుల్స్ కనిపిస్తున్నారు అనుకోండి, ఒక 100 నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనిపిస్తున్నారు అనుకోండి, ఓకేనా? తన ఫేస్ ఎంత చిన్నగా ఉంటుంది. సో ఆ ఫేస్ ని మనం కట్ చేసి తీసుకుంటే తన ఎక్స్ప్రెషన్ ఐడెంటిఫై చేయడానికి మనకి చాలా తక్కువ పిక్సెల్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ సో అంత తక్కువ పిక్సెల్స్ కంట్రిబ్యూట్ చేసినప్పుడు మీ నెట్వర్క్ ఫెయిల్ అయిపోతే అసలు ఇంప్లిమెంట్ చేసిన అల్గారిథం కి అర్థమే ఉండదు కదా, అవునా కదా? సో అందుకని దిస్ ఇస్ ద సెకండ్ అడ్వాంటేజ్ దాట్ దే కెప్ట్ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్. అంటే ఎంత చిన్నదైతే అంత పాసిబుల్ చేశారు. ఎందుకంటే సెకండ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ అల్గారిథం యాక్యురసీ పెరిగినట్టే ఈ విధంగా. ఎందుకంటే అప్లికేషన్ లెవెల్లోని మీకు సర్వేలెన్స్ కెమెరాస్ ఉండేటప్పుడు ఫేసెస్ అంత గ్రాఫ్ గా కనిపించు, అంటే అంత జూమ్డ్ గా కనిపించు. బట్ ఆ టైంలో కూడా ఆ ఇమేజ్ మనం అంత తక్కువ పిక్సెల్ ఉన్న ఫేస్ లో కూడా ఎమోషన్ డిటెక్ట్ చేయగలిగితే ఏంటంటే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ నెట్వర్క్ అనమాట. ఓకేనా? అయితే మనం దీన్ని 3 మోడల్స్ యూజ్ చేసాము. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిఎన్ఎన్ యూజ్ చేసాము, తర్వాత రెస్నెట్ యూజ్ చేసాము, తర్వాత విజీజీ యూజ్ చేసాము. యాక్చువల్లీ విజీజీ ఆ తర్వాత రెస్నెట్ 50 యూజ్ చేసాం. అయితే మీరు అనుకోవచ్చు అంటే డీప్ లెర్నింగ్ ఎందుకు యూజ్ చేసామన్నది. సో మెయిన్ గా కోడ్ వచ్చేసి చూడండి, ఏ అల్గారిథం ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఏం ఇంప్లిమెంట్ చేస్తున్న డీప్ లెర్నింగ్ వచ్చేసరికి అంతటికి కూడా ఒకటే స్కెచ్. ఒకటి లెర్నింగ్ ఫేజ్, ఇంకొకటి టెస్టింగ్ ఫేజ్. దెర్ ఆర్ 2 phases while you are writing a program in deep learning. There are 2 phases. One is learning phase and other one is testing phase. ఒక్క నిమిషం, మళ్ళీ ఎవరో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అదర్ వన్ ఈస్ టెస్టింగ్ ఫేజ్. సో ఇప్పుడు మనం ఏంటంటే లెర్నింగ్ ఫేజ్ నేను కంప్లీట్ చేసేసాను, టెస్టింగ్ ఫేజ్ కూడా కోడ్ రాసేసి మీకు ఇస్తాను. దానికి టెస్టింగ్ ఫేజ్ లో మీరు పెట్టుకునేటప్పుడు ఏంటంటే వెయిట్స్ ఉంటాయి, లెర్నింగ్ వెయిట్స్ అని ఉంటాయి. ఆ ఫైల్ మీకు ఉంటుంది, ఆ ఫైల్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో దట్ యూ నో నీడ్ టు ట్రై మోర్. మీరు చూసారా మై మోడల్ డాట్ వెయిట్స్ డాట్ h5 అని, ఇది ఒక ఫేక్ ఫైల్ అనమాట. అసలు ఏంటి ఫైల్, ఎలా జనరేట్ చేస్తుంది ఈ ఫైల్, అసలు ఏంటి ఈ ఫైల్ తో మనం అసలు ఏం చేస్తున్నాము అన్నది ఈ ఫర్దర్ నెక్స్ట్ వచ్చే 1 hour లో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు ఆ ఫైల్ జనరేషన్ ఏంటి, అసలు ఎందుకు అది చెయ్యాలి, అసలు ఎందుకు అది ఎలా వర్క్ చేస్తుంది, అసలు దాంట్లో ఏముంటాయి, అసలు దాంట్లో బేసికల్ గా ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ద హ్యూమన్స్, రైట్? సో అసలు మనం ఎలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి, మనం తిన్న ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, మనకి ఎనర్జీ ఎలా సప్లై అవుతుంది, మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలా స్పీకింగ్ మాట్లాడుతున్నాం, ఎలా నడవగలుగుతున్నాం అని తెలియాలి అంటే వీ షుడ్ గో డీప్ ఇన్ సైడ్ అవర్ బాడీ, రైట్? అంటే మన బాడీలో ఏమున్నాయి, ఏంటి, ఎలా వర్క్ చేస్తే తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనకు క్లారిటీ వస్తుంది కదా, అవునా కదా? రైట్? సిమిలర్ గా దీంట్లో కూడా. బట్ మనకి దీనికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్స్ వర్క్ కంప్లీట్లీ ఆన్ మ్యాథమెటిక్స్. డు యు అగ్రీ విత్ మీ ఆర్ నాట్? కంప్యూటర్ ఆల్వేస్ వర్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, రైట్? అవునా కదా? సో కంప్యూటర్ ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ తోనే వర్క్ చేస్తుంది. అయితే సార్ మరి డీప్ లెర్నింగ్ కార్ట్లకి మ్యాథమెటిక్స్ ఉండవు కదా? నో. డీప్ లెర్నింగ్ కూడా ఒక లాజిక్స్ ఉంటాయి. సో మ్యాథ్ ఈజ్ నథింగ్ బట్ ద లాజిక్. మ్యాథ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అ లాజిక్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ద లాజిక్ ఇట్ సెల్ఫ్. బట్ ద లాజిక్ ఇన్బిల్డ్ అది ఎలాగైంది అన్నది మనం చెప్పలేమంటే, ఆ వెయిట్ ఎంత పర్టికులర్ గా వచ్చింది అన్నది మనం చెప్పలేం. కానీ ఇట్ ఈస్ బేసికల్లీ యూజింగ్ సమ్ లాజికల్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. ఐ విల్ లెట్ యు నో వాట్ ఈస్ బిహైండ్ దట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇమేజ్ చూసుకోండి, ఇక్కడ ఉన్న ఏ ఇమేజ్ చూసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ .jpg లో ఉంది. సో ఇమేజ్ ఏది తీసుకున్నా కానీ దీనికి ఒక డైమెన్షన్ చూపిస్తుంది. డైమెన్షన్ 48x48. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక 48x48 మ్యాట్రిక్స్ అనమాట. ఇదేంటిది, ఈ ఇమేజ్ ఏంటిది అంటే ఈ కంప్యూటర్ ఈ ఇమేజ్ ఎలా చూస్తుంది అంటే ఒక మ్యాట్రిక్స్ కింద చూస్తుంది. అందులోని 48 రోస్ ఉన్నాయి, 48 కాలమ్స్ ఉన్నాయి. ప్రతి కోలంలోని ప్రతి ఇండివిజువల్ ప్లేస్ లోని ఒక్కొక్క నెంబర్ ఉంది. అయితే ఆ ఇండివిజువల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఏ పిక్సెల్. దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎంత నుంచి ఎంత ఉంటుంది అంటే సిన్స్ ఇట్ ఈస్ ఏ
ఇట్ ఈస్ గ్రేస్కేల్ ఇమేజ్. ఐ విల్ టెల్ యూ ఇట్ ఈస్ ఫ్రమ్ 0 to 255. ఓకేనా? 0 అంటే బ్లాక్, కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. 255 అంటే కంప్లీట్ గా వైట్ ఉంటుంది. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఇప్పుడు అర్థమైంది ఈ మ్యాట్రిక్స్ లో ఏముంటాయో. కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ లో ఏముంటాయి అంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి. సో టోటల్ విత్ నెంబర్స్ అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇమేజెస్ అన్ని ఏంటి అంటే మనకి ఇమేజెస్, బట్ కంప్యూటర్ కి మాత్రం ఇవన్నీ కూడా మ్యాట్రిసెస్. బట్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ యాంగ్రీ అనే ఫోల్డర్ లోని కొన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి. అంటే మనకి ఇమేజెస్ బట్ కంప్యూటర్ కి మ్యాట్రిసెస్, కొన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఫియర్ అనే దాంట్లోని కొన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి. అంటే ఇమేజెస్ మనకి కంప్యూటర్ కి అవి మ్యాట్రిసెస్. హ్యాపీ అనే దాంట్లోని కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఒక్కొక్క ఫోల్డర్ లో ఉన్నాయి. జనరల్ గా డేటా సెట్స్ రెండు విధాలుగా అరేంజ్ అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే కంప్లీట్ అన్ని పిక్చర్స్ ఒకే ఫోల్డర్ లో ఉంటాయి, కానీ దానికి కన్సర్న్ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంటుంది, అంటే .csv ఫైల్ ఉంటుంది అనమాట. దాన్నే యానిటేషన్ ఫైల్ అంటారు. యానిటేషన్ అంటే యానిటేట్ చేయాలన్నమాట, దాన్నే యానిటేషన్ ఫైల్ అంటారు. సో అలాంటి ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే అలాంటి యానిటేషన్ ఫైల్ లేదు. మరి యానిటేషన్ ఫైల్ లేకపోతే ఎందుకు? సో యానిటేషన్ లేకపోయినా పర్వాలేదు, అవన్నీ కూడా సాగ్రిగేట్ అయిపోయి ఉన్నాయి. యానిటేషన్ ఫైల్ ఏముంటది అంటే మొత్తం గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ అన్ని ఒకే ఫోల్డర్ లో ఉండేటప్పుడు ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక ఇమేజ్ ని తీసుకుంటుంది. అది ఎటువంటి ఇమేజ్ అని చెప్పి ఆల్రెడీ ఆ యానిటేషన్ ఫైల్ లోనే ఉంటుంది. అండ్ ఇంకో ఇమేజ్ తీసుకుంటుంది, దానికి కరస్పాండింగ్ యానిటేషన్ ఫైల్ లోని కరస్పాండింగ్ అది యాంగ్రీగా ఉందా, ఫియర్ గా ఉందా, హ్యాపీగా ఉందా, సాడ్ గా ఉన్నది అని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. అయితే మనకి యానిటేషన్ ఫైల్ సపోర్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్క ఫోల్డర్ లోని ఒక్కొక్క కేటగిరీ ఆల్రెడీ పెట్టేస్తున్నారు, అవునా కదా? సో దాని వల్ల ఏంటంటే మనకి ఈ యానిటేషన్ ఫైల్ అవసరం లేదు. అంటే ఈ ఫోల్డర్కి వెళ్తే ఈ ఫోల్డర్ లో ఉన్న ఇమేజెస్ అన్ని యాంగ్రీగానే ఉంటాయి. ఈ ఫోల్డర్ లో ఉన్న ఇమేజెస్ అన్ని కూడా యాంగ్రీగానే ఉంటాయి. ఏ ఇమేజ్ అన్ని చూసుకోండి, ఈ ఫోల్డర్ లో ఉన్న ఇమేజెస్ అన్ని కూడా యాంగ్రీగానే ఉంటాయి. ఓకేనా? సో అట్లా అన్నమాట. అంటే చూడండి, అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాంగ్రీగా కనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనకే ఇక్కడ చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ యాంగ్రీ, బట్ సమ్ టైమ్స్ వీ మే ఫీల్ లైక్ ఇట్ ఇస్ క్రైయింగ్. బట్ ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగ్రీగా ఉంది, ఇక్కడ పెద్ద ఫేస్ లో పెద్ద ఎక్స్ప్రెషన్ ఏం బాగలేదు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం యాంగ్రీగానే ఉంది, యాంగ్రీ లుక్. సో అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది యాంగ్రీగా ఉన్నట్టుందా? ఇది యాంగ్రీయే, బట్ ఇక్కడ యాంగ్రీగా లేనట్టుంది, అవునా? సో సమ్ టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. డేటా సెట్ డెవలప్ చేసినప్పుడు కూడా సమ్ టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ గా అల్గారిథం ఏం నేర్చుకుంటుంది, ఎలా ట్రైన్ అవుతుంది, ఎలా తీసుకుంటుంది, ఎలా సాగ్రిగేట్ చేస్తుంది, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద పర్సన్ ఈజ్ యాంగ్రీ, ద పర్సన్ ఈజ్ హ్యాపీ, ద పర్సన్ ఈజ్ సాడ్ అని ఎలా తీసుకుంటుందో మనం చూద్దాం. ఓకేనా? యా. అండ్ ఈ డేటా, గుడ్ ఈవినింగ్ సార్. అండ్ ఈ డేటా సెట్స్ అన్ని కూడా మనం డెవలప్ చేయలేదు, ఆల్రెడీ మనము గిటప్ అండ్ కాగల్ డేటా సెట్స్ నుంచి, పేపర్స్ నుంచి తీసుకున్నవే. అవి లాబొరేటరీస్ లోనే పర్టికులర్ గా యానోటేట్ చేసి ఓపెన్ డేటా సెట్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ ఏఐ ట్రైన్డ్ మోడల్స్ కి ఏం కావాలి అంటే యాక్చువల్ గా సోర్స్ ఏంటి అంటే డేటా. సో గూగుల్ ఇప్పటికీ ఒక బెస్ట్ అల్గారిథమ్స్ ఎందుకు చేయగలుగుతుంది అంటే బికాస్ ఇట్ హ్యాస్ ఎ లార్జ్ అమౌంట్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఫేస్బుక్ ఒక మంచి మోడల్ ఎందుకు చేయగలుగుతుంది అంటే బికాస్ ఇట్ హ్యాస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అండ్ సిమిలర్లీ విత్ గ్రాక్ ఏంటిది, వీళ్ళది కదా. సో ఎక్స్ కదా. సో ఎక్స్ లో బోల్డ్ ఇమేజెస్ అవి ఉంటాయి కాబట్టి ఆ డేటా అంతా వాళ్ళు దాన్ని యూజ్ చేస్తున్నారు అనమాట, ఆ నెట్వర్క్ మోడల్ చేయడానికి. సో అలాంటివి ట్రైన్ నెట్వర్క్స్ ఎలా వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ద డేటా. ఓకే, సో డేటా ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రైన్ సో ఎనీ నెట్వర్క్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ట్రైన్ ఒకటి, టెస్ట్ ఒకటి ఉంది. మొత్తానికి మనకి ట్రైన్ మొత్తం యూజ్ చేస్తాము, తర్వాత టెస్ట్ యూజ్ చేస్తాము. ఓకేనా? సో నేను యూజ్ చేసినవి 3 అల్గారిథమ్స్. ఫస్ట్ ద బేసిక్ వన్ ఇస్ ద CNN అల్గారిథమ్. బట్ ఇవి 3 మోడల్స్ రన్ చేసే ముందు టెస్టింగ్ రన్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకు టెస్టింగ్ రన్ చేసి చూపిస్తానంటే, సో టెస్టింగ్ కెన్ బి డన్ ఇన్ ఎనీ కంప్యూటర్. అంటే మీ కంప్యూటర్ లో అవుతుంది, నా కంప్యూటర్ లో అవుతుంది. బట్ ట్రైనింగ్ చేయాలి అంటే దానికి ఒక
సొఫిస్టికేటెడ్ సిస్టమ్ కావాలన్నమాట. అంటే ట్రైనింగ్ కావాలి అంటే ఒక సొఫిస్టికేటెడ్ సిస్టమ్ కావాలి. ఓకేనా? సో నేను ఏ నెట్వర్క్ అయితే నేను ట్రైన్ చేశానో అదే నెట్వర్క్ నేను కాల్ చేయాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ నెట్వర్క్ తీసుకున్నాను కాబట్టి, అంటే ఇక్కడ నేను సిఎన్ఎన్ నెట్వర్క్ తీసుకున్నాను. సో సిఎన్ఎన్ నెట్వర్క్ తీసుకున్నాను కాబట్టి టెస్ట్ చేయడానికి కూడా సిఎన్ఎన్ నెట్వర్క్ తోనే ప్రాసెస్ చేయాలి. ఓకేనా? సో చూద్దాం అసలు ఏంటన్నది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ రాసేటప్పుడు ఒక డిఫాల్ట్ స్ట్రక్చర్ ఉంది. మీరు గా తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ కొన్ని లైబ్రరీస్ కాల్ చేయాలి. సార్ ఈ లైబ్రరీస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు జనరల్ తీసుకునేటప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్ రాయాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మీరు బేసిక్ నుంచి రాయాలి. అక్కడ లైబ్రరీస్ ఏమీ ఉండవు, అంటే ఫంక్షన్స్ ఏమీ ఉండవు. అంత ఫంక్షన్ కావాల్సితే మీరు రాయొచ్చు, కానీ డిఫాల్ట్ గా ఎక్కువ ఫంక్షన్స్ ఉండవు అనమాట. బట్ ఇక్కడ అలా కాదు, మీకు ఫంక్షన్స్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఫంక్షన్ స్క్రిప్ట్స్ రాసేసి ఉంటాయి. వాటిని కాల్ చేయాలి అంటే మీరు ఆ ఫంక్షన్స్ అన్ని రాసేసి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఆ టాపిక్స్ అన్ని ఒక పేపర్ లో రాస్తారు. ఆ పేపర్స్ అన్ని ఒక బుక్ లో పెడతారు. ఆ బుక్స్ అన్ని ఎక్కడ పెడతారు? ఒక లైబ్రరీలో పెడతారు. అవునా కదా? సో లైబ్రరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ ద బుక్స్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటి అంటే, ఇక్కడ ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఏంటంటే ఏ లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకేనా? దాంట్లో ఏముంటాయంటే ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్ ఎందుకు అంటే, ఆ ఫంక్షన్ మీకు కావాల్సినప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి రాయాల్సిన అవసరం లేకుండా యూజ్ చేసుకొని కాల్ చేసేసుకుంటే డైరెక్ట్ గా ఆ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో, ఫంక్షన్ తాలూకా మ్యాథ్ ఏమైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో దట్ యూ నో నీడ్ టు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీరు A+B నుంచి రాయాల్సిన అవసరం లేదు. మీన్ అంటే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. మీన్ అని ఎవరు చెప్పారు? ఆ ఫంక్షన్ లో ఉంది. అంటే బేసిక్ పైథాన్ లైబ్రరీలో ఆ మీన్ అనే ఫంక్షన్ ఉంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనము ఈ మోడల్స్ అన్ని చేయడానికి, జనరల్ గా ఇవన్నీ చేయడానికి మనము కీరాస్, టెన్సర్ ఫ్లో ఇవి వాడతాం అనమాట. సో ఐఎమ్ యూజింగ్ హియర్ ద టెన్సర్ ఫ్లో లోనే కీరాస్ ఎందుకు పర్టికులర్ గా వాడతాము అంటే ద లేయర్ ఇంప్లిమెంటేషన్స్ అనమాట. అంటే సిఎన్ఎన్ లేయర్, రిలే లేకో లేయర్ అండ్ సమ్ లేయర్స్ అని మాట్లాడతాను. అసలు లేయర్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. అట్ ప్రెసెంట్ లేయర్ అని గుర్తుపెట్టుకోండి, లేయర్స్. బట్ ఆ లేయర్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో లెట్ మీ రన్. అండ్ ఈ నంపై వచ్చేసి మనకి యాజ్ యూజువల్ మీకు నెంబర్స్ మ్యాట్రిక్స్ నేను చెప్పాను కదా ఇందాక. ఒక ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్. మనకు అది ఇమేజ్, కానీ కంప్యూటర్ అది మ్యాట్రిక్స్. ఓకేనా? అటువంటి వాటితో ఆపరేట్ చేయాలి కాబట్టి మనకు నంపై కావాలి. సో నంపై ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ CV2 కంప్యూటర్ విజన్, ఇది ఒక మ్యాథ్స్ లైబ్రరీ అనమాట. అంటే కంప్యూటర్ విజన్ లోనే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అంటే విజువల్ కి సంబంధించినవి చాలా ఉంటాయి అనమాట. ఓకేనా? మరి ఇది ఒక్కటే ఉందంటే ఇది ఒక్కటే లేదు, బట్ దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ లైబ్రరీ అనమాట. డే టు డే అప్డేట్ అవుతుంటుంది, మనకు ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. వన్ డౌట్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ మ్యాట్ ల్యాబ్ లో కాకుండా పైథాన్ లో చేస్తాం. అవును సార్, అవును సార్. ఓకే, ఇంకొక బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. వై యూ వెంట్ ఇన్ పైథాన్, వై నాట్ ఇన్ మ్యాట్ ల్యాబ్? యాక్చువల్ గా ప్రాబ్లం ఏమైందంటే సార్ మనం మ్యాట్ ల్యాబ్ లో కూడా రాసాం సార్. మ్యాట్ ల్యాబ్ లో VG16, RSM15 ఇవన్నీ రాసాం. బట్ రాయడం ఈజీ సార్, కంపైల్ చేయడం ప్రాబ్లం ఎక్కడ. కానీ నేను ఇందాక ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాను కదా సార్, ఇక్కడ నేను CV2 లైబ్రరీ ఓపెన్ సోర్స్, ఇక్కడ నంపై ఓపెన్ సోర్స్, ఇక్కడ టెన్సర్ ఫ్లో ఓపెన్ సోర్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు టెన్సర్ ఫ్లో మైక్రోసాఫ్ట్, సో ఆర్ ఫేస్బుక్ ఆర్ సంథింగ్, అంటే ఈ కంపెనీస్ ఏం చేశాయంటే లైబ్రరీస్ బిల్డ్ చేసి ఓపెన్ సోర్స్ పెట్టేసాయి. కానీ మ్యాట్ ల్యాబ్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వన్ థింగ్, మ్యాట్ ల్యాబ్ వచ్చి పెయిడ్ సార్. సో నేను ఇక్కడ నా కంప్యూటర్ లో ఉంది అది. సో అక్కడ నేను 2025B వర్షన్ వాడుతున్నాను సార్. ఆ వర్షన్ లో చేశాను నేను. చేసిన తర్వాత కానీ ఇక్కడ నేను రాస్తే మ్యాటర్ కాదు, అక్కడ కంపైల్ చేయాలి. కంపైల్ చేసి ట్రైనింగ్ నెట్వర్క్ వెయిట్ ఫైల్ జనరేట్ చేయాలి. సో నేను సర్వర్ సిస్టమ్ లో పెట్టి రన్ చేస్తే ఏంటంటే దాంట్లో కొన్ని ఫైల్ మిస్సింగ్స్ అన్నాయి, అంటే ఆ లైబ్రరీస్ లేవు నేను యూజ్ చేసినవి. సో అక్కడ అదేమడిగింది, నాకు అది కావాలన్నా నేను ఇప్పుడు అది మళ్ళీ స్క్రిప్ట్లు రాయలేదు, అంతే కదా సార్. ఇంకొకటి ఏంటంటే CNN రన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏమొస్తుంది అంటే
లైబ్రరీస్ మ్యాటర్స్. నేను ప్రతిదీ స్క్రాచ్ నుంచి రాయలేను, అంటే నేనైనా కాదు ఏ ప్రోగ్రామర్ అన్నా స్క్రాచ్ నుంచి రాయలేను. సో స్క్రాచ్ నుంచి ట్రైనింగ్ లో సో రాయలేము కాబట్టి ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడము తెలివైన పని. ఇప్పుడు నేను ఒక మోటార్ సైకిల్ తయారు చేయాలనుకుంటున్నాను సార్. మోటార్ సైకిల్ తయారు చేయడానికి నేను వీల్ కనిపెట్టిన, చూడండి మన పాస్ట్ లోని వీల్ కనిపెట్టారు కదా ఆదిమానవుడు. ఇప్పుడు నేను వీల్ కనిపెడితే కూర్చోలేను, ఆల్రెడీ వీల్ ఉంది. ఉన్న వీల్ ఎలా వాడుకోవాలన్నా తెలుసుకోవాలి. ఆల్రెడీ 2 స్ట్రోక్ ఇంజిన్ 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంది, దాన్ని ఎలా అసెంబుల్ చేసుకొని కొత్త బైక్ నేను డిజైన్ చేయగల చూసుకోవాలి. సో ఆల్రెడీ స్పీడోమీటర్ ఉంది, నేను స్పీడోమీటర్ తయారు చేయట్లేదు, కానీ స్పీడోమీటర్ నాకు పనికొచ్చేలా నేను ఎలా అసెంబుల్ చేయగలను చూసుకోవాలి. సో అట్లా అన్నమాట టెక్నాలజీని, అదే ఉన్న వాటిని రిసోర్సెస్ ని ఎలా వాడుకొని మనం చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ఫ్రీగా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో అదే మ్యాట్లాబ్ లోనే ఉన్నాయి, నా సిస్టమ్ లో ఉన్నాయి, బట్ నేను సర్వర్కి వెళ్ళేసరికి అక్కడ లేవు, అక్కడ ప్రాబ్లం వచ్చింది. సో దాని వల్ల ఏంటంటే మళ్ళీ పైథాన్ కి రావాల్సి వచ్చింది అనమాట. ఆన్లైన్ గా చెప్పాలి అంటే ఈ క్వశ్చన్ డిఫరెంట్ చేసుకోవాలంటే మాకు పైథాన్ లో ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ అవైలబుల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి పైథాన్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఇక్కడ చూడండి కంట్రిబ్యూటింగ్ కంపెనీస్ ఫేస్బుక్ కంట్రిబ్యూట్ చేస్తుంది సార్, ఓపెన్ సివి కంట్రిబ్యూట్ చేస్తుంది సార్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఇంటెల్ టెన్సర్ఫ్లో, ఇలా ప్రతి కంపెనీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫంక్షన్స్ రాసి దాంతో పెడతారు, ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. లైబ్రరీస్ డెవలప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ చూడడానికి CV2 మనం వాడాల్సిన అవసరం లేదు సార్. ఇంకా ఇమేజ్ లైబ్రరీ ఉంది, ఆ ఇమేజ్ PLT.image PLT లైబ్రరీ. సో PLT లైబ్రరీని కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ యూజింగ్ హియర్ CV2 లైబ్రరీ. మల్టిపుల్ లైబ్రరీస్ మల్టిపుల్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి, బట్ మ్యాట్లాబ్ ఎక్స్క్లూజివ్ గా ఒకే కంపెనీ వర్క్ చేస్తుంది, వాటినే అది అమ్ముతుంది, వాటిని వాళ్ళు క్రియేట్ చేస్తుంది, అది చేస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే మనకి రీసెర్చ్ అంతా కూడా వచ్చిన మ్యాథమెటిక్స్ రీసెర్చెస్, ఈ పేపర్స్ అన్ని కూడా సాగ్రిగేట్ చేసి ఫంక్షన్స్ డెవలప్ చేసి మ్యాట్లాబ్ ఏం చేస్తుందంటే వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా, అంటే స్టాఫ్ ద్వారా దాన్ని అప్డేట్ చేస్తుంది సార్. అంటే స్క్రిప్ట్లు రాసి అప్డేట్ చేస్తుంది వర్షన్స్. బట్ ఒక కంపెనీ చేసేదానికి ఓపెన్ సోర్స్ వరల్డ్ మొత్తం ఎక్కడ ఎవడన్నా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసేదానికి, అంటే కంపెనీస్ ఇండివిజువల్ కంపెనీస్ చేసి పెట్టేదానికి చాలా తేడా ఉంది కదా సార్. అవునులేండి, దానికి మళ్ళీ మనం పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీస్ ఓపెన్ సోర్స్ వర్కౌట్ చేసి పెడేస్తున్నాయి. ఈవెన్ నేను కూడా ఒక ఫంక్షన్ రాసి స్క్రిప్ట్ రాసి పబ్లిష్ చేస్తే అది అంటే వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుంటారు, లైబ్రరీస్ చేస్తే ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు దీంట్లోనే. అంటే MIT లైసెన్స్ యూజ్ చేసి. బట్ మ్యాట్లాబ్ లో అలా కాదు కదా, సో మ్యాట్లాబ్ లో వాళ్ళే చేస్తారు అట్లా. సో అవైలబుల్ రిసోర్సెస్. సో ఆ తర్వాత నేను ఏంటంటే నేను మోడల్ డెవలప్ చేస్తాను. ఇప్పుడు మోడల్ కి కావాల్సిన లైబ్రరీస్ అన్ని కూడా నేను ఇంపోర్ట్ చేసేసుకున్నాను. సో వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను మోడల్ ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఇది రన్ అవుతుంది. సో తర్వాత నేను ఏం చేయాలంటే మోడల్ రన్ చేయాలి, మోడల్ బిల్డ్ చేయాలి. సో మోడల్ ఈక్వల్ టు SQL. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఏదైనా డెవలప్ చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ లేయర్. నేను ఏమంటే Conv 2D అని రాశాను. Conv 2D అనేది ఒక లేయర్, ఇప్పుడు Conv 2D అనేది ఇంకొక లేయర్. చూడండి, కాకపోతే ఇక్కడ 32, 64 ఇది డైమెన్షన్, 128 ఈ డైమెన్షన్ విత్ 3 cross 3. సో ఇదే అనమాట 3 cross 3 అనేది స్ట్రైడ్ అంటే ఎలా చెప్పాలంటే మాస్క్, 3x3 మాస్క్. ఓకే, సో అట్లా అనమాట. సరే, టెస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఇది ఆన్ చేసే ముందు గైడ్ లైన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఆపరేట్ చేసేటప్పుడు ఫస్ట్ అది కరెంట్ డైరెక్టరీలో ఉందో లేదో చూసుకోండి, ఓకేనా? కరెంట్ డైరెక్టరీలో లేకపోతే మళ్ళీ మీకు మిస్ మ్యాచ్ వస్తుంది. సో ఆ తర్వాత దీన్ని రన్ చేస్తుంటారు, ఇది రన్ అవుతుంది, అంటే లైబ్రరీస్ ఇంపోర్ట్ చేస్తారు.
ఒక్కొక్కసారి ఏంటంటే మనకి లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకు మిస్ మ్యాచ్ వస్తుంది. అప్పుడు మీరు లోకల్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఓకేనా? అప్పుడు క్రియేట్ చేసి చేయాలి. అంటే మీకు ప్రాబ్లం లేదు, బట్ ఇంకో ప్రాజెక్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అట్లా. సో తర్వాత మనం మోడల్ బిల్డ్ చేయాలి. సో దిస్ ఈజ్ అ మోడల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లాస్ట్ లో ఒక చిన్న కమాండ్ రాస్తాను. మోడల్ డాట్ సమ్మరీ అని రాస్తాను. సో సమ్మరీ అని రాస్తే ఆటోమేటిక్ గా మీ మోడల్ సమ్మరీ కూడా వస్తుంది. అంటే ఏంటి అసలు ఏం వాడుతున్నారు ఏంటి అన్నది చూడండి ఇక్కడ. సో కన్వల్యూషన్ నెట్వర్క్ నే నేను వాడుతున్నాను. అంటే కన్వల్యూషన్ తెలుసు కదా మనకి, 2D కన్వల్యూషన్ వాడుతున్నాను. సో ఇక్కడ దాని ఇన్పుట్ ఇందాక నేను ఒకటి చెప్పాను కదా మీకు, 46x46 అని ఉంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ దిస్. ఇది మీరు నోటిఫై చేసుకోవాలి మనం ఎందుకు అది పెట్టాలి అన్నది. అండ్ సో ఇట్లా అనమాట కన్వల్యూషన్ లేయర్ అండ్ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్. ఈ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ ఎందుకు వాడాలి అన్నది నేను థియరీలో చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ సైజ్ ని డిక్రీజ్ చేయడానికి. బట్ దీంట్లో మనం ఏమి కొత్తగా చేసేది ఏమంటే బట్ ఒక చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంటాయి. అంటే 4 నెంబర్స్ ఉంటే 4 నెంబర్స్ లో బిగ్గెస్ట్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? అండ్ ఇక్కడ పారామీటర్స్ అనే బ్లాక్ ఉంది కదా, ఇవేంటి అంటే యాక్చువల్లీ దీస్ ఆర్ ద నెట్వర్క్ వెయిట్స్. మీకు ఒక .h ఫైల్ సెలెక్ట్ అవుతుంది, .h ఫైల్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ .h ఫైల్ ఇదే. యాక్చువల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టోటల్ పారామీటర్స్ వచ్చేసి 2 మిలియన్ పారామీటర్, 2,34,500, 34,345,607. అంటే ఇక మిలియన్స్ లో చెప్తాము, జస్ట్ 2 మిలియన్ ప్లస్ పారామీటర్స్ ఉన్నాయి. సింపుల్ CNN నెట్వర్క్ 2 మిలియన్ పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రైనబుల్ పారామీటర్స్. సో వీటిల్లే మనం ట్రైన్ చేస్తాం. అయితే ఆ నెట్వర్క్ వెయిట్స్, ఆ పారామీటర్ అంటే ఏంటంటే ఒక నెంబర్, ఆ నెంబర్స్ అన్నిటిని ఇప్పుడు మనం సెట్ చేయాలి. పెద్ద టేబుల్ ఉంటుంది, దాంట్లో ఇప్పుడు మనం సెట్ చేయాలి. అది ఎలా సెట్ అవుతుంది అంటే మనం ఇన్పుట్ ఇచ్చిన డేటా బట్ట సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 మిలియన్ ప్లస్ పారామీటర్స్ అన్నిటిని మనం ట్రైన్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజిన్ అన్ని జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటిని మీకు కావాల్సిన నెంబర్స్ కింద మోడిఫై చేయాలి. బట్ ఆ 2 మిలియన్ పారామీటర్స్ ఎలా మోడిఫై అవుతాయంటే బేస్డ్ ఆన్ యువర్ డేటా. ఓకేనా? సో దాని డేటా బట్టి ఆ తర్వాత వన్స్ ఇది అయిపోయింది. సో ట్రైనబుల్ పారామీటర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మోడల్ ఆల్రెడీ నేను ట్రైన్ చేసేసాను. సో నేను ఇప్పుడు పర్టికులర్ గా నేను ట్రైన్ ఏమీ చేయను. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆడమ్ ఆప్టమైజర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆడమ్ ఆప్టమైజర్ ఇంపోర్ట్ చేసుకొని నేను ఈ మోడల్ ని రీడ్ చేసుకుంటాను. చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మై మోడల్ .weights.h ఫైల్, ఈ h ఫైల్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. సో ఆల్రెడీ నేను చాలా రోజుల క్రితం దీన్ని ట్రైన్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ ఈ h5 ఫైల్ అనమాట. సో ఈ ఫైలే నేను ఇక్కడ రీడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత నేను డిఫైన్ చేస్తున్నాను అసలు ఎన్ని దాని క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ అనే పదానికి నేను ఒక రియల్ టైం అంటే మీకు ఒక క్లారిటీగా డెఫినిషన్ చెప్తా. చిన్నప్పుడు మనం చెప్తారు కదా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. క్లాస్ ఇస్ దాట్ ఏ గ్రూప్ ఆఫ్ సేమ్ థింగ్స్ ఆర్ సేమ్ పీపుల్ ఆర్ సేమ్ వాట్ ఎవర్. క్లాస్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సేమ్. ఓకే, ఇప్పుడు క్లాస్ 0లోని యాంగ్రీ అనేది క్లాస్ అని ఒక తీసుకుంటే దాంట్లో యాంగ్రీ అనే పీపుల్ అందరూ ఉంటారు. ఓకేనా? ఇమేజెస్ సెట్స్ అన్ని కూడా దాంట్లో ఎవాల్యుయేట్ అవుతాయి. అంటే ఏంటంటే ఒక గ్రూప్ నే మనం క్లాస్ అంటాం. అంటే సింపుల్ టెక్నికల్ టర్మినాలజీ, అంతకన్నా ఇంకేమీ లేదు. ఓకేనా? అంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత కొన్ని టర్మినాలజీ వాడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ కొన్ని టర్మ్ వాడతాం కదా. అట్లాగే వీళ్ళు కూడా క్లాస్ అనే టర్మ్ వాడారు. క్లాస్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సేమ్ సిమిలర్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ 7 క్లాసెస్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 0 to 6. డోంట్ ఆస్క్ మీ వై 0, బికాస్ పైథాన్ లో ఎప్పుడు కూడా ఒక ఒక ఎరే స్టార్ట్ అయ్యి ఇండెక్సింగ్ స్టార్ట్ అయ్యి 0 దగ్గర నుంచి. ఓకేనా? అదే మ్యాట్లాబ్ లో అయితే క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, క్లాస్ 1 నుంచి 7 అని చూపిస్తుంది. కానీ పైథాన్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే 0 ఇట్ సెల్ఫ్ 1 క్లాస్. సో 0లోని ఒక క్లాసు, ఇదొక క్లాసు, ఇదొక క్లాసు, 2లో సెంటర్. అయితే ఫైనల్ గా మన ఆబ్జెక్ట్ రిటర్న్ చేసేది ఏంటి అంటే ఈ యాంగ్రీ అనే దాన్ని రిటర్న్ చేయదు, ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. 0 రిటర్న్ చేస్తుందా, 1 రిటర్న్ చేస్తుందా, 2 రిటర్న్ చేస్తుందా, 3, 4, 5, 6 రిటర్న్ చేస్తుంది. ఆ 6కి అసైన్ అయిన క్లాస్ ఏంటో మనం గుర్తిస్తాం, అంటే వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి అప్పుడు ఆ దానికి సంబంధించింది తీసుకుంటాం అనమాట.
ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే 2 క్లాసెస్ 2 ఫోల్డర్స్ ని కమెంట్లు పెట్టాను. అండ్ ఇక్కడ చూడండి, హ్యాపీ అనే దాన్ని తీసుకున్నాను నేను. ఓకేనా? హ్యాపీ అనే క్లాస్ లోని ఒక ఆబ్జెక్ట్ రీడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మీరు ఎలా రీడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఉంది కదా, దీంట్లోని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిలేటివ్ పాత్ తీసుకోండి, ఆర్ కాపీ అబ్సల్యూట్ పాత్, వాట్ ఎవర్ యూ లైక్. సో కాపీ పాత్, సో ఇక్కడ మీరు టెస్టింగ్ టైంలో చేయాల్సింది అనమాట. కాపీ చేసి పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసినప్పుడు దీన్ని రన్ చేయాలి. అంటే మీరు ఏ ఆబ్జెక్ట్ ని అయితే రన్ చేయాలనుకుంటున్నారో సో రన్ అయింది. దీని తర్వాత సో ఆల్ ద ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. దీని తర్వాత ప్రిడిక్షన్, యాక్చువల్ ప్రిడిక్షన్. సో ప్రిడిక్షన్ ఇది చెప్తుంది. సో ద నేమ్ ఎమోషన్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో నేను ఒకటి రన్ చేయలేదు, ఇది రన్ చేయలేదు. ఓకే, ఎమోషన్ డైరెక్టరీ ఇస్ నాట్ డిఫైన్డ్. సో దీని తర్వాత ఇది రన్ చేయాలి, ఇది రన్ చేయాలి. ఓకే, నౌ ద ఎమోషన్ క్లాస్ ఇస్ హ్యాపీ. అంటే నేను క్లాస్ నాట్ డిఫైన్డ్ కదా, ఇది నేను రన్ చేయలేదు కాబట్టి ఈ కోడ్ రన్ అవ్వలేదు కాబట్టి అది మీరు డిఫైన్ చేయలేదని చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఐ డిఫైన్డ్ హియర్. సో నౌ ద క్లాస్ హ్యాపీ. సిమిలర్ గా ఏం చేశానంటే నేను మిగతా క్లాసెస్ నుంచి కూడా తీసుకున్నాను. ఫియర్ అనే క్లాస్ నుంచి ఒక ఇమేజ్ ని తీసుకున్నాను. సో ఫియర్ అనే క్లాస్ నుంచి ఇమేజ్ ని రన్ చేసినప్పుడు మీకు చూడండి, సో అంటే ఇది ఒక ఇమేజ్. సో దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది, ఫియర్ఫుల్. ఓకే, ఫియర్ఫుల్ అంటే ఇక్కడ ఫియర్ఫుల్ అని ఇచ్చి ఉంటాను. ఫియర్ఫుల్ అని ఇచ్చాను కాబట్టి ఫియర్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ఫియర్ అని ఇచ్చి ఉంటే ఇక్కడ ఫియర్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫియర్ అని ఇచ్చాను అనుకోండి, దీన్ని రన్ చేసిన తర్వాత ఫియర్ అనే వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ. అంటే ఇక్కడ ఫియర్ఫుల్ హ్యాపీ దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకునేది ఏంటంటే క్లాస్ నెంబర్ ను గుర్తుపెట్టుకుంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి రిటర్న్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో దట్స్ ఇట్. సో ఈ విధంగా మీకున్న అల్గారిథం రన్ అవుతుంది. ఇప్పుడు ఈ అల్గారిథం మీరు ఎక్కడన్నా ఎవరికైనా చూపించేటప్పుడు మీరు చూపించేది అంటే ఇదే. మీరు ఏం చూపిస్తారు, ఎవరికైనా టెస్టింగ్ చూపించాలంటే ఇదే చూపిస్తారు. అంటే మా ఎమోషన్ టెస్టింగ్ 001. ఓకే, సో దీనే చూపిస్తారు. బట్ దీని ఫ్రంట్ ఒక ఫైల్, అంటే టెస్టింగ్ మనం ట్రైన్ చేసిన మోడల్ వేరే ఉంది, అంటే ట్రైన్ చేసిన ప్రోగ్రామ్ వేరే ఉంది. అది ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. సో యాక్చువల్ గా మనం ట్రైన్ చేసింది ఏంటంటే యూజ్ చేసి దీన్ని. అయితే ఏ మోడల్ అన్నా మీరు ట్రైన్ చేయాలంటే సమ్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి. గైడ్లైన్స్ అని అనుకోకండి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైబ్రరీని కాల్ చేసుకోండి. రూల్ నెంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ చూడండి, ఫస్ట్ థింగ్ అంటే మీరు ఎప్పుడైనా ఒక డీప్ లెర్నింగ్ నెట్వర్క్ ని ట్రైన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో లైబ్రరీ కాల్ చేసుకుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్ ద ఇన్పుట్ డేటా సంబంధించిన డేటా లింక్ చేసుకుంటారు. థర్డ్ వచ్చేసి డేటాని ప్రీ ప్రాసెస్ చేయాలి. ప్రీ ప్రాసెస్ ఎందుకు చెయ్యాలి అంటే మీకు తెలుసు కదా, ఇమేజ్ డీనాయిసింగ్, ఇంకా చూడండి లైట్నింగ్ ఎఫెక్ట్ ని, షేడింగ్ ఎఫెక్ట్ ని తీయడము, ఫిల్టరింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రీ ప్రాసెసింగ్ లో వస్తాయి. మీకు అన్ని ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ లో మనం అప్లై చేస్తాం. ఆల్ ది ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా మనం అప్లై చేస్తాం డీప్ లెర్నింగ్ లో. ఓకేనా, రైట్. సో ప్రీ ప్రాసెసింగ్ చేస్తాము, తర్వాత నెట్వర్క్ ని బిల్డ్ చేస్తాం. నెట్వర్క్ బిల్డింగ్. సో ప్రీ ప్రాసెసింగ్ లోనే మీకు డేటా ఆగ్యుమెంటేషన్ వస్తుంది. డేటా ఆగ్యుమెంటేషన్ ఈ టర్మ్ పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డీప్ లెర్నింగ్, ఏఐ లేదా ఇలాంటి వాటిలో ఎక్కువ వాడుతుంటారు. డేటా ఆగ్యుమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది వచ్చింది అంటే, ఇక్కడ నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్ 5 చదువుతున్న ఒక కుర్రాడికి నేను ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్పించాను. క్లాస్ 5 చదువుతున్న ఒక కుర్రాడికి నేను ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్పించాను. సో వీడికి నేను 100 ఎడిషన్స్ ఇచ్చాను. దాంట్లోని నేను 80 ఎడిషన్స్ నేను బోర్డు మీద టీచ్ చేసేసా. 10 ఎడిషన్స్ బోర్డు మీద ఇచ్చా. పిల్లలకి సైమల్టేనియస్ గా వాళ్ళకి వస్తుందో లేదో చూస్తున్నా, అంటే వాళ్ళకి వచ్చిందా లేదో నేను దగ్గరుండి చూస్తున్నా.
రైట్ చేస్తే రైట్ అని చెప్తున్నా, రాంగ్ చేస్తే ఇలా కాదు ఇలాగని చెప్పి గైడెన్స్ ఇస్తున్నా. ఇంకొక 10 ఉన్నాయి కదా, ఈ 10 కూడా టెస్ట్ చేస్తున్నా, ట్రైనింగ్ పెడుతున్నా అనమాట, అంటే ఎగ్జామ్ లో ఇస్తున్నా. సో 100 డిఫరెంట్ ఎడిషన్ ప్రాబ్లమ్స్ నేను తీసుకున్నాను. 80 నేను బోర్డు మీద చెప్పేశాను క్లాస్ లోని, 10 వచ్చేసి నేను చెప్తున్నాను, బట్ దగ్గర గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. అంటే నేను బోర్డు మీద చెప్పను, వాళ్ళకి రాంగ్ వస్తే రాంగ్ అని చెప్తాను, రైట్ వస్తే రైట్ అని చెప్తాను, లేకపోతే ఇలా కాదు ఇలా చేయాలని చెప్తాను. ఇంకా 10 ఇది ఉంది కదా, ఇది ఎగ్జామ్ పెడతా. ఎగ్జామ్ లో మాస్టర్ చెప్పారు కదా, అవునా కదా, ఎగ్జామ్ లో మాస్టర్ చెప్పారు కదా. సో ఇట్లా అనమాట. అండ్ సెకండ్ ఇది వచ్చేసి అది చెప్పండి, సెకండ్ ఇది నేను 50 సబ్స్ట్రాక్షన్స్ ఇచ్చా. 50 సబ్స్ట్రాక్షన్స్ ఇచ్చా. దాంట్లో నేను 40 సబ్స్ట్రాక్షన్స్ బోర్డు మీద చెప్పేశా. తర్వాత 5 సబ్స్ట్రాక్షన్స్ నేను అంటే బోర్డు మీద ఇచ్చాను, పిల్లలు చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను నోట్బుక్స్, వాళ్ళు చేస్తున్నారో లేదో చూసుకుంటున్నాను, వాళ్ళు రైట్ చేస్తే రైట్ అని చెప్తున్నాను, రాంగ్ చేస్తే రాంగ్, లేకపోతే ఎలా చేయాలో చెప్తున్నాను. అండ్ మిగతా 5 కూడా ఎగ్జామ్ లో ఇచ్చా, మిగతా 5. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ స్టూడెంట్ ఎడిషన్స్ బాగా చేస్తాడా, సబ్స్ట్రాక్షన్స్ బాగా చేస్తాడా? అంటే అగ్రిగేట్ గా ఒక స్టూడెంట్ అని కాదు, క్లాస్ లోని మాక్సిమం అమౌంట్ ఆఫ్ పిల్లలు ఎడిషన్స్ బాగా చేస్తారా, సబ్స్ట్రాక్షన్స్ బాగా చేస్తారా చెప్పండి. కావ్య గారు, ఎడిషన్స్ ఎందుకు ఎడిషన్స్ బాగా చేస్తారు? ఎక్కువ నేర్చుకున్నారు కదా, 80 నేర్చుకున్నారు ఆల్రెడీ. యా. సో ఇక్కడ ఇప్పుడు మనకి యాంగ్రీ అనేది చూడండి, ఇప్పుడు మనకి 7 క్లాసెస్ ఉన్నాయి కదా. 1 యాంగ్రీ, 2 సాడ్, 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంకోటి ఏంటంటే యాంగ్రీ, సాడ్ అండ్ హ్యాపీ. హ్యాపీ ఉందనుకోండి. ఇప్పుడు యాంగ్రీ నేను 1000 ఇమేజెస్ ఇచ్చాను అనుకోండి, ఇది 5000 ఇమేజెస్ మాత్రమే ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 200 మాత్రమే ఇచ్చాను అనుకోండి, హ్యాపీ 200. మోస్ట్ ఆఫ్ ద టైం నెట్వర్క్ ఏమనుకుంటుంది అంటే దీనికి బయాస్ అయిపోయి ఉంటుంది, దీనికి ఏమవుతుంది బయాస్ అయిపోతుంది నెట్వర్క్. సో అట్లా కాకుండా ఏం చేయాలి అంటే నేను డేటా ఆగ్మెంటేషన్ చేయాలి. ఈ 500 ఇమేజెస్ నే మళ్ళీ ఒకసారి కాపీ చేసి 10,000 దీన్ని నేను 10,000 అది 1000 చేయాలి. దీన్ని ఇంటూ 5 చేసి అంటే 500 ఇమేజ్ ఇంకొక వీటిలో మల్టిపుల్ సేమ్ నువ్వు ఇమేజ్ పెట్టినా ఇబ్బంది ఏమీ లేదు, బట్ 1000 ఇమేజ్ చేసావు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే క్లాస్ బయాస్ ఉండదు. సో నువ్వు 100 ఇది దీంతో ట్రై చేసావు, దీంతో ట్రైన్ చేసావు, దీంతో ట్రైన్ చేసావు, అప్పుడు ఏమవుతుంది అంటే బయాసింగ్ ఉండదు, నెట్వర్క్ బయాసింగ్ ఉండదు. సో బయాసింగ్ లేనప్పుడు ఏంటి అంటే మనకి ఫెయిత్ఫుల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా, క్లియర్? సో ఇవన్నీ ఎక్కడ చేస్తారు అంటే ఈ ప్రీ ప్రాసెసింగ్ లో చేస్తారు. అంటే ప్రీ ప్రాసెసింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద కేస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ట్రైనింగ్ మోడల్స్. ఓకే, దెన్ నెట్వర్క్ బిల్డింగ్ చేస్తాము, దెన్ నెట్వర్క్ ట్రైనింగ్ చేస్తాం. ఇప్పుడు డేటాతో నెట్వర్క్ ట్రైనింగ్ చేస్తాం. ఓకే, సో తర్వాత 6th వచ్చేసి వ్యాలిడేషన్. నెట్వర్క్ వ్యాలిడేషన్ చేస్తాం. నెట్వర్క్ వ్యాలిడేషన్ అంటే సింపుల్ అమ్మా. వ్యాలిడేషన్ అనేది పెద్ద పదాలు కనిపించవచ్చు, కానీ మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ట్రైన్ చేశాను ఒక పిల్లాడిని, 80 ప్రాబ్లమ్స్ ఇచ్చి ట్రైన్ చేశాను. బట్ ఇక్కడ 10 ప్రాబ్లమ్స్ తో వాడిని టెస్ట్ చేయలేదు, నేను వ్యాలిడేట్ చేశాను. అంటే వస్తుందా రావట్లేదా అని. ఈ ప్రాసెస్ చూసారా, నేను నా గైడెన్స్ లో పిల్లాడిని చేయిస్తున్నాను. ఓకేనా, చెయ్యట్లేదు, చేయిస్తున్నా, వస్తుందో లేదో చూస్తున్నా, తప్పు అయితే చెప్తున్నా, దీన్నే వ్యాలిడేషన్ అంటారు. ఓకేనా, తర్వాత టెస్టింగ్. ఇంకా టెస్టింగ్ లో మనకు ఫ్యాకల్టీ కంట్రోల్ ఏమి ఉండదు. ఓకేనా, టీచర్ కంట్రోల్ ఏమి ఉండదు. సో ట్రైనింగ్ లోని మనం ఎసెన్షియల్ గా ట్రైనింగ్ అంటే ఈ 2 స్టెప్స్ వచ్చేస్తాయి. అంటే క్లాస్ రూమ్ లో జరిగే ప్రాసెస్ 80+10. ఓకేనా, ఈ స్టెప్ 2 కూడా మనకి క్లాస్ రూమ్ లో చేసేది అనమాట. ఓకే, సో అండ్ దెన్ వ్యాలిడేషన్ స్టెప్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీయా అంటే చేస్తే మంచిది. ఓకేనా, వ్యాలిడేషన్ ఈజ్ ఎ గుడ్ ప్రాసెస్. అండ్ తర్వాత ఏముంది, టెస్టింగ్, నెట్వర్క్ టెస్టింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. అయితే నెట్వర్క్ టెస్టింగ్ కి నేను సపరేట్ గా మీకు కోడ్ ఇచ్చాను, ఎందుకంటే ఈజీ టు ఆపరేట్ అని. అండ్ వ్యాలిడేషన్ అన్ని నేను చేసి పెట్టేస్తున్నాను. ఓకేనా, సో ఈ వ్యాలిడేషన్ టైంలోనే మీరు నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ నేర్చుకుంటారు. అంటే యాక్యురసీ ఎంత ఉంది, దాన్ని ఏమంటారు, రీకాల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మెట్రిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము మీన్ స్క్వేర్ ఎర్రర్, స్క్వేర్డ్ ఎర్రర్, ఆర్ఎంఎస్, మీన్, ఇవన్నీ కూడా ఎర్రర్ మెట్రిక్స్ కదా. సో ఎర్రర్ ని మెజర్ చేయడం. అలాగే
యాక్యురసీ, రీకాల్, ప్రెసిషన్, క్రాస్ ఒకటి ఉంటుంది, క్రాస్ ప్రాబబిలిటీ అన్నమాట. దాన్ని క్రాస్ ఎంట్రోపీ అంటారు. క్రాస్ ఎంట్రోపీ ఇవన్నీ కూడా మెట్రిక్స్ అన్నమాట. ఈ మెట్రిక్స్ అన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం. అట్ ప్రెసెంట్ మనం యాక్యురసీ ఒకటి ఎవాల్యుయేట్ చేసాం. యాక్యురసీ ఎందుకు పర్టికులర్ గా ఎవాల్యుయేట్ చేసామంటే మన బిఫోర్ ఉన్న పేపర్స్ మెయిన్ గా యాక్యురసీ మీద ఫోకస్ చేశాం కాబట్టి. ఓకేనా, దాని అర్థం రికాల్ చేయలేమంటే రికాల్ చేయగలం, బట్ వాళ్ళు యాక్యురసీ మీద చేశారు కాబట్టి యాక్యురసీ మెట్రిక్ మనం ఇంక్లూడ్ చేసాం. వీఆర్ ఫాలోయింగ్ జస్ట్ పేపర్, దట్స్ ఇట్. ఓకే, సో చూడండి, నేను ఎలాగైతే చెప్పానో అలాగే డేటాను ఆర్గనైజ్ చేశాను. సి, ఐఎమ్ ఇంపోర్టింగ్ ద లైబ్రరీస్. ఓకే, సార్ ఒక డౌట్ సార్. యాక్చువల్లీ బేస్ పేపర్ ఉంది కదా సార్, ఆ బేస్ పేపర్ చాలా పాతది అని చెప్పి, అంటే 2020 అంటే చాలా 2020 ఆర్ 2022 అనుకుంటుంది, పాతది అని చెప్పి రీసెంట్ గా అది ఏమైనా పెట్టమన్నారు సార్. అవునా, పెడదాంలేండి అయితే. ఈరోజు రివ్యూలోని అందుకు చెప్పారు సార్. ఓకే, గుడ్ గుడ్, పెడదాం, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? ఓకే సార్. యా యా, డెఫినెట్లీ. బట్ ఒక్కటి మీకు నేను అంటే చెప్పేది ఏంటంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బీటెక్ మనము అడ్వాన్స్డ్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఈ నెట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రైనింగ్ ఉందని చెప్తున్నాను కదా. అవును సార్. సో ఇప్పుడు నేను అంటే కొత్తగా ఏమి ఇన్నోవేట్ చేయట్లేదు కదా, ఉన్న వాటిల్నే అడ్వాన్స్డ్ టాపిక్స్ మాత్రమే చేస్తున్నాం. యా, చెయ్యాలి అంటే దాని మీద బెటర్ అని చూపించడం కోసం కొంచెం 2020 పేపర్ చూపించాం. 2025 రీసెంట్ పేపర్ తీసుకుంటే ఇబ్బంది ఏమి వస్తుంది అంటే, ఒకటి దాని మీద రీసెర్చ్ చేసి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే దానికన్నా బెస్ట్ రిజల్ట్స్ మనం చూపించగలగాలి. సో దాట్ యాక్చువల్లీ మేక్స్ ద థింగ్ కాంప్లికేట్ అన్నమాట. సో అందుకే నేను ఏంటంటే అవి ఆ పేపర్ తీసుకోవడం కారణం. అందుకని నేను కన్సల్ట్ ఇంకేం లేదు, జస్ట్ జనరల్ గా మీరు 2025 పేపర్ తీసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ద రీసెర్చ్ ఈస్ డన్ ఆన్ దాట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఓకే, అండ్ నేను సెండ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే రీసెర్చ్ ర్యాబిట్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే కనెక్టెడ్ పేపర్స్ అని ఉంటుంది. దాంట్లో మీ పేపర్ టైటిల్ పెడితే దానికి కనెక్టెడ్ రీసెర్చెస్ అంతా వచ్చేసి పేపర్స్ వస్తుంది. దాంట్లో అది కనెక్టెడ్ పేపర్స్, CONNECTED PAPERS, స్పేసెస్, నో స్పేసెస్ కొట్టండి. కావ్య, సార్ చెప్తే నోట్ చేసుకో. చేస్తున్నాను సార్. సో కనెక్టెడ్ పేపర్స్ అని దాంట్లో పెట్టండి. మీ టైటిల్ పెడితే దానికి రిలేటెడ్ ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ అంతా ఏంటో వస్తుంది, అప్డేటెడ్ పేపర్స్. నాకు ఏదైతే అప్డేటెడ్ టైటిల్ ఉందో ఆ టైటిల్ నాకు పెట్టండి. ఓకేనా? ఆ టైటిల్ నాకు పెడితే నేను చేస్తాను. సిన్స్ నా దాంట్లో మల్టిపుల్ కర్నల్స్ ఉన్నాయి, పైథాన్ 3.13తో పాటు చాలా కర్నల్స్ ఉన్నాయి. అందుకే ఒక్కొక్కసారి ఇది ఇంకో కర్నల్ తీసుకునేటప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా? సో హలో, సో ఎస్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు జనరల్ గా నేనేమంటున్నానంటే, మీకు వీళ్ళకి అబ్స్ట్రాక్ట్ ఏం తీసుకున్నాం, మన మెయిన్ ఆబ్జెక్టివ్ వర్క్ చేస్తాం. మన మెయిన్ వర్క్ అంటే మన ఒక మెయిన్ వర్క్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ పేపర్ ని ఏదో చిన్న మాడిఫికేషన్ చేసాం కదా మనం ఒకటి. అవును. అది ఏం చేసాం, ప్లస్ దీన్ని ఏ వర్క్స్ తో కంపేర్ చేసాం, అది మీకు అర్థం అంటే మీ దగ్గర మాకు ఎలాగంటే సింపుల్ గా వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా మెయిన్ అబ్స్ట్రాక్ట్ లో అర్థమైంది కదా సార్. బేస్ పేపర్ ఏం తీసుకున్నాం, వాట్ వీ హార్ డూయింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ లో మనం ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ లో మనం మోడిఫికేషన్ ఏం చేసాం, దట్ ఈస్ అవర్ వర్క్ టు విచ్ వర్క్స్ వీ హావ్ కంపేర్డ్. అది చెప్పి ఈ కోడ్ అంతా ఒకే ఫైల్లో ఉండదా సార్? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అన్ని రాశారు కదా ఒకేసారి. ఇప్పుడు మనం మ్యాట్ ల్యాబ్ లో చూడండి, ఒక స్క్రిప్ట్ ఫైల్ ఇది అంటే రెండు టైప్ ఆఫ్ .py ఫైల్, .ip1 ఇది జుపిటర్ ఫైల్ సార్. ఇది ఆ ఫైల్ ఉంటది, అంటే జనరల్ గా అలా కూడా బిల్డ్ చేయొచ్చు. బట్ ఎక్కడికెక్కడ అవుట్పుట్స్ కనిపించాలి అంటే జుపిటర్ ఫైల్స్ జనరల్ గా యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు మనకైనా మ్యాట్ ల్యాబ్ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ ల్యాబ్ కూడా చూడండి. ఇక్కడ నేను అంటే మార్నింగ్ ఈ అల్గారిథం ట్రైన్ చేసి పెడుతున్నాను అంటే కంప్యూటర్ విజువల్ లోని, అంటే ఇది నా రీసెర్చ్. చూడండి ఇక్కడ సేమ్ టు సేమ్ పార్ట్స్ బై పార్ట్. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ అంతా ఒకసారి రన్ చేస్తే మనం ఏదో ఒక ఇన్పుట్, ఇది మీకు అలా కూడా రన్ అవుతుంది సార్. ఇది రన్ ఆల్ ఉంది కదా సార్,
రన్నాలు కొట్టేస్తే మొత్తం రన్ అయిపోద్ది సార్. ఓకే. రన్నాలు కొడితే మొత్తం రన్ అయిపోద్ది. బట్ నేను ఎందుకు రన్నాలు కొట్టట్లేదంటే ఒకటి సార్, ఇక్కడ మనకి ఈ లాస్ట్ స్టెప్ చూడండి, హిస్టరీ ఈక్వల్ టు మోడల్ డాట్ ఫిట్ ట్రైన్ జనరేటర్ పెట్టే 200 హేకప్స్ పెట్టాను కదా సార్. ఇప్పుడు ఇది క్లిక్ అయింది అనుకోండి సార్, ఇది క్లిక్ అయితే ఇది నేను ఆఫ్ చేసే వరకు అది రన్ అవుతున్నాడు. అంటే మళ్ళీ నెట్వర్క్ ట్రైన్ చేయడం మొదలెడుతుంది. ఓకే. ఇప్పుడు నేను రన్ చేసి అది చూపించలేను కదా. రన్ చేసి చూపిస్తే అది కొన్ని డేస్ తీసుకుంటుంది రన్ అవడానికి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని డేస్ తీసుకుంటది. ట్రైనింగ్ లోకి వెళ్ళిపోద్ది మళ్ళీ. ట్రైనింగ్, ఎందుకంటే ఇది ట్రైనింగ్ లో ఉంది. ఇందాక నేను మొత్తం ఇప్పుడు చూడండి, సిమిలర్ గా టెస్టింగ్ ఉంది చూడండి, టెస్టింగ్ ఉంది కదా సార్. నేను ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసాను. నేను రన్నాలు కొట్టేయచ్చు. నేను రన్నాలు కొట్టేస్తాను, 1 by 1 మొత్తం అయిపోతుంది. ఆ పాయింట్ కి వెళ్ళేసరికి అది ఇంకా అలా టైం తీసుకుంటూ ఉంటుంది. రన్ అయిపోయింది చూడండి, ఫియర్ఫుల్ వచ్చేసింది, రన్ అయిపోయింది, ప్రోగ్రామ్ క్లోజ్. బట్ ఇక్కడ ఇలా కాదు, ఇది ఏంటి అంటే నేను రన్ కొడితే డేస్ తీసేసుకుంటాను సార్. సో అట్లా అనమాట. యాక్చువల్ గా మనకు వ్యాలిడేషన్ లాస్ గ్రాఫ్స్ వస్తాయి, ఇక్కడ గ్రాఫ్స్ వస్తాయి. బట్ నేను ఇప్పుడు చూపించలేను. ఎందుకు చూపించలేను అంటే ఈ స్టెప్ దగ్గర నేను ఆగిపోయాను. ఎందుకు ఇక్కడ ఆగిపోవాలి, ఎందుకు ఇక్కడ నేను రన్ చేస్తే ఈ సిస్టమ్ లో ఇక్కడ రన్ చేస్తే నాకు అది ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్స్ గట్రా రావడం అంటే ఇక్కడ వస్తుంది కదా సార్. ఇది టెస్టింగ్ మీకు నేను చెప్పాను కదా సార్, ఇక్కడ టెస్టింగ్ ట్రైనింగ్ 2 phases ఉంటాయని. ఆల్రెడీ చెప్పేశారా? ఓకే, నో ప్రాబ్లం, మీరు చెప్పేశారా ఆల్రెడీ? టెస్టింగ్ ట్రైనింగ్ 2 phases ఉంటాయని చెప్పాను కదా సార్. టెస్టింగ్ అంతా, ఆ ట్రైనింగ్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అల్గారిథం మనం యూజ్ చేస్తున్నాం కదా సార్. ఈ నెట్వర్క్స్ ఇక్కడ వచ్చినవన్నీ కదా, గ్రాక్, చాట్ జీపీటీ, ఇవన్నీ కూడా. చాట్ జీపీటీ వాడుతున్నప్పుడు మనం కమాండ్ ఇస్తున్నప్పుడు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది సార్. కానీ దీనికి కావాల్సిన ట్రైనింగ్ కొన్ని రోజుల పాటు వాళ్ళు అక్కడ సిస్టమ్ లో ట్రైన్ చేశారు సార్, జీపీఎస్ మీద. ఓకే. సో అంత టైం ఇక్కడ మన టెస్టింగ్ లో పడదు కదా. మన టెస్ట్ ఇలాగ ఇన్పుట్ ఇవ్వగలం, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ లోనే ఇక్కడ కూడా ఇది వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే నా దగ్గర ఈ ఫైల్ ఉంది. సో చూడండి, ఈ ఫైల్ మోడల్ ఫైల్, హైలైట్ చేసిన ఫైల్. ఆ హైలైట్ చేసిన ఫైల్ నే నేను డెవలప్ చేయాలి. ఇప్పుడు ఆ ఫైల్లోనే నెట్వర్క్ వెయిట్స్ ఉంటాయి సార్. ఈ ఫైల్ ఉంటే ఇంకా ఈ ఫైల్ను ఈ టెస్టింగ్ ఈ రెండు మీకు ఇచ్చేస్తే, ఇప్పుడు నేను హైలైట్ చేసిన ఈ 2 ఫైల్స్ మీకు ఇచ్చేస్తే మీకు రన్ అయిపోద్ది. ఓకే, సిస్టమ్ రన్ అయిపోతుంది, డజంట్ మ్యాటర్. అంటే బట్ ఏంటంటే ట్రైనింగ్ ఎలా చేసామన్నది తెలియాలని ఈ ట్రైనింగ్ ఇది మీకు ఇస్తున్నాను సార్. ట్రైనింగ్ మీకు అంటే చెప్తున్నాను. బేస్ వచ్చేసి ట్రైనింగ్ కదా సార్. అంటే రీసెర్చ్ ట్రైనింగ్ లో, టెస్టింగ్ లో రీసెర్చ్ ఏమి ఉండదు సార్, ట్రైనింగ్ లోనే ఉంటుంది మొత్తం. ఓకే. సో ఇక్కడ టెన్సర్ఫ్లో లో ఇక్కడ మనం సరే సో దీని తర్వాత సో ఫస్ట్ తర్వాత నేను లింక్స్ అంటే డేటా ఎక్కడుంది ఏంటి అన్నది కాపీ చేస్తున్నాను, అంటే డైరెక్టరీస్ కాపీ చేస్తున్నాను. తర్వాత సిమిలర్ గా డేటా ఆగ్యుమెంటేషన్ చేస్తున్నాను. సో వాటి టార్గెట్ సైజ్ ఎంత ఉంది, వాటి ఎంత ఉన్నాయి, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి ఏంటి అన్నది చూడండి. ఇక్కడ టెస్టింగ్ వచ్చేసరికి చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. దట్ బిలాంగ్స్ టు ద 7 classes, 22,968 ఇమేజెస్ ఉన్నాయి. అండ్ వ్యాలిడేషన్ కి వచ్చేసరికి 5,741 ఇమేజెస్ దట్ బిలాంగ్స్ టు ది వ్యాలిడేషన్ ఫేజ్, అండ్ 7,178 దట్ బిలాంగ్స్ టు ది వాట్ ఈస్ దట్ టెస్టింగ్ కి అనమాట. టెస్టింగ్ యూస్ అంటే ట్రైనింగ్, వ్యాలిడేషన్, టెస్టింగ్ కి నేను మొత్తం ఈ టైప్ కేటగిరీకే చేసుకున్నాను. ఓకేనా. అండ్ తర్వాత ఇప్పుడు నేను నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే. సో నెట్వర్క్ సేమ్ నెట్వర్క్ నేను ఇందాక మీకు చూపించిన నెట్వర్కే, కన్వల్యూషన్ నెట్వర్క్ ఫస్ట్, and then max pulling, and then dropout layer with 0.25 dropout అంటే ఏంటో చెప్తాను. అండ్ సేమ్ మళ్ళీ కన్వల్యూషన్ మ్యాక్స్ పుల్లింగ్, dropout layer, flatten layer, dense layer. ఓకే. సో అసలు ఈ లేయర్స్ ఏంటి చూద్దాం ఒకసారి, ఇక్కడ చూద్దాం. ఓకేనా. సో మీరేం కంగారు పడద్దు, అంటే ఇంకా అప్పుడే 1 hour అయిపోయింది, ఇంకా కాన్సెప్ట్ ఏమీ వెళ్ళలేదని. మనకి ఒక నెట్వర్క్ కంప్లీట్ అంటే ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్ గా మిగతా అన్ని నెట్వర్క్స్ కూడా రిడెండెంట్. ఓకేనా. ఒక ఎడిషన్ మీకు ఫస్ట్ పర్ఫెక్ట్ గా వస్తే మిగతా ఎడిషన్స్ అన్ని మీకు వచ్చేసినట్టు అట్లా ఉంటది అనమాట. కంప్యూటర్ డీప్ లెర్నింగ్ అంతా కూడా అట్లానే ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఒకటి క్లియర్ గా విందాం. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కన్వల్యూషన్ లేయర్ తీసుకుంది. తర్వాత ఏం చేస్తుంది కన్వల్యూషన్ లేయర్,
ఫస్ట్ చూడండి కన్వల్యూషన్ లేయర్ తీసుకున్నారు, ఆ తర్వాత ఏం చేశారు, కన్వల్యూషన్ లేయరే తీసుకున్నారు. ఆ తర్వాత చూడండి, కాకపోతే ఇక్కడ ఒకటి చూడాలి, యాక్టివేషన్ రేలు. అసలు రేలు అంటే ఏంటి, మ్యాక్స్ పుల్లింగ్ అంటే ఏంటి చూద్దాం. కన్వల్యూషన్ అంటే ఆల్రెడీ మీరు చదివారు. సో ఒక పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ ఒక పెద్ద ఇమేజ్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ మీద ఒక చిన్న మాస్క్ పెడతాము, ఇట్లా మాస్క్ పెడతాము. సో ఒక 3x3 మాస్క్ అన్నాం కాబట్టి ఇక్కడ 9 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే 3 rows 3 columns. ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, సమ్ చేసి ఒక వెయిట్ వస్తుంది, అంటే ఒక రిజల్టెంట్ వెయిట్ W1 వస్తుంది. మళ్ళీ ఇది ఒక పార్ట్ షిఫ్ట్ అవుతుంది. సో షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ మల్టిప్లై చేస్తుంది, 3x3 మల్టిప్లేషన్ చేసి మళ్ళీ W2 జనరేట్ చేస్తుంది. మళ్ళీ ఇది షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ వెయిట్ జనరేట్ అవుతుంది. ఇలా ఈ రో మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ రోకి వెళ్తుంది. సో అట్లా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంది, అవునా కదా. సో దీన్ని కన్వల్యూషన్, ఈ ప్రాసెస్ అప్పుడు మనకి ఒక 2x2 రిజల్టెంట్ 2x2 మ్యాట్రిక్స్ వస్తుందండి. అదే 2x2 కాదు, ఒక 2D మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా, రిజల్టెంట్ 2D మ్యాట్రిక్స్ వస్తుంది. రైట్, అగ్రీ విత్ మీ. కన్వల్యూషన్ చేసిన తర్వాత రిజల్టెంట్ కూడా ఒక కన్వల్యూషన్, 2D కన్వల్యూషన్. అగ్రీ అవుతున్నారా లేదా? కాకపోతే సైజ్ తగ్గిపోయింది ఇక్కడ, అవునా కదా. సైజ్ ఎంత తగ్గింది అంటే, టోటల్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నారు అనుకోండి, ఇది స్లైడ్ వచ్చేసి 3 అనుకోండి, ఇది ఫస్ట్ పెట్టాం, నెక్స్ట్ పెట్టాం, అట్లా చేసామనుకోండి. అప్పుడు టోటల్ గా ఎంత అవుతుంది డైమెన్షన్, నెక్స్ట్ డైమెన్షన్ ఎంత అవుతుంది చెప్పండి. 9 పడిపోతుంది కదా, 9 పడిపోతుంది కదా, 9/9 పడిపోతుంది కదా, అవునా కదా. అగ్రీ. సో సారీ 9/9 కాదు, సో 7/7 పడిపోతుంది కదా. 7/7 అయినా 1 2 3 ఇట్లా వెళ్తే 3 - 1 6/6 పడిపోతుంది, 6/6. ఇది కూడా ఒక 2D మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ నేను 10/10 కి అంటే ఏంటంటే జనరల్ గా మీకు 10 మైనస్ స్లైడ్ -1 అంటే ఫస్ట్ది ఒకటి వదిలేయాలి కదా, +1 సో +1 తీసుకోవాలి. ఎలా అంటే చూడండి, ఫస్ట్ 3/3 చేసేస్తుంది, నెక్స్ట్ 3/3 చేస్తుంది, నెక్స్ట్ 3/3 చేస్తుంది, నెక్స్ట్ 3/3 చేస్తుంది, అట్లా వెళ్తుంది. బట్ లాస్ట్ కి 3 మిగిలిపోతాయి కదా, అవునా కదా. సో అంటే ఏంటి అంటే 10 మైనస్ 3 + 1, 10 - 3 + 1. ఓకే, అంటే 3 అంటే 8/8 ఇమేజ్ మీకు ఫామ్ అవుతుంది అన్నమాట. 8/8 ఇమేజ్ మీకు ఫామ్ అవుతుంది. సో ఈ 8/8 మ్యాట్రిక్స్ నేను ఫర్దర్ మళ్ళీ చేస్తా. ఆ తర్వాత చూడండి, ఇట్లాగా నేను 2a రెడ్యూస్ అయ్యింది, అవునా కదా. సో తర్వాత నేను ఏం చేస్తానంటే 4x4 బ్లాక్స్ తీసుకుంటా. ఇప్పుడు నేను 2D కన్వల్యూషన్ చేశా. తర్వాత మ్యాక్స్ పుల్లింగ్ అంటున్నా. మ్యాక్స్ పుల్లింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నాకు 8/8 ఇమేజ్ వచ్చింది ఇక్కడ, అవునా కదా. 8/8 ఇమేజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కన్వల్యూషన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను రేలు లేయర్ అప్లై చేశాను. ఇట్స్ ఎన్ యాక్టివేషన్ లేయర్. దాని అర్థం ఏంటి అంటే సింపుల్, ఇక్కడ నేను కన్వల్యూషన్ చేసినప్పుడు జనరల్ గా ఒక్కసారి ఏంటంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ వస్తుంది. నెగిటివ్ నెంబర్ మనం వదిలేయాలి, పాజిటివ్ నెంబర్ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఆ పికింగ్ ప్రాసెస్ ఉంది కదా, సో నెగిటివ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 0 చేసేయాలి. అలా చేసేసే దాన్నే రేలు నెట్వర్క్ అప్లికేషన్ అంటారు, యాక్టివేషన్ లేయర్ అంటారు. ఓకేనా. సో సింపుల్ ప్రాసెస్, అదే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటంటే కన్వల్యూషన్ చేసిన తర్వాత ఒక పిక్సెల్ వాల్యూ నీకు నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. కానీ నాకు చెప్పండి, పిక్సెల్ వాల్యూ నెగిటివ్ ఉంటుందా? చెప్పండి, పిక్సెల్ వాల్యూ నెగిటివ్ ఉంటుందా? ఉండదు కదా, ఉండదు కదా. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అందుకనే మనం రేలు లేయర్ అప్లై చేసుకోవాలి. ఇందుకు అప్లై చేసుకోవాలంటే ఇందుకు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేస్తాను. సో రేలు లేయర్ అప్లై చేస్తే ఇప్పుడు నాకు ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ అప్లై చేస్తాను. అసలు ఏంటి ఈ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే మీరు పెద్ద మ్యాట్రిక్స్ మీద ఆపరేట్ చేస్తున్నారు అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు పెద్ద మ్యాట్రిక్స్ ఉందనుకోండి, సో ఇట్లా పెద్ద మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఈ పెద్ద మ్యాట్రిక్స్ లోని మ్యాట్రిక్స్ అంతా ప్రాసెస్ చేసే కన్నా నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటి అంటే దీన్ని 2/2 మ్యాట్రిక్స్ చిన్న మ్యాట్రిక్స్ కింద తీసేసుకోండి. మొత్తం 2/2 చిన్న మ్యాట్రిక్స్ కింద డివైడ్ చేసేసుకోండి. మొత్తం ఇమేజ్ మొత్తం ఇట్లా 2/2 మ్యాట్రిక్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ అంటే దీంట్లో 4 పిక్సెల్స్ ఉంటాయి కదా,
ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 4 పిక్సెల్స్ మీరు ఒక పిక్సెల్ నే సెలెక్ట్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ దిస్ సెకండ్ పార్ట్ ఆఫ్ 4 పిక్సెల్స్ లో ఒక పిక్సెల్ నే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ అవుట్ ఆఫ్ 4 పిక్సెల్ లో ఒక పిక్సెల్ అట్లా ప్రతి గ్రూప్ లోని కూడా ఒక్కొక్క పిక్సెల్ చేసేది. ఆ ఒక్క పిక్సెల్ ఏమవుతుంది, మ్యాక్స్ పిక్సెల్ అవుతుంది, అంటే మాక్సిమం వాల్యూ ఉన్న పిక్సెల్ వాల్యూ అవుతుంది. ఓకేనా, దాన్నే మ్యాక్స్ పుల్లింగ్ అంటారు. దాన్ని ఏమంటారు, మ్యాక్స్ పుల్లింగ్ అంటారు. మ్యాక్స్ పుల్లింగ్ నెట్వర్క్ ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు చెప్పిన ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉందా, ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ నే మ్యాక్స్ పుల్లింగ్ ఆపరేషన్ అంటారు. ఓకేనా, తర్వాత డ్రాప్ అవుట్ లేయర్ అని ఉంటుంది. ఈ డ్రాప్ అవుట్ లేయర్ నేను లాస్ట్ లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి డ్రాప్ అవుట్ లేయర్. ఓకే, తర్వాత మళ్ళీ వచ్చిన మ్యాట్రిక్స్ కి మళ్ళీ కన్వర్జేషన్ అప్లై చేసా, మళ్ళీ నేను మ్యాక్స్ పుల్లింగ్ అప్లై చేసా, మళ్ళీ కన్వర్జేషన్ అప్లై చేసా, మళ్ళీ మ్యాక్స్ పుల్లింగ్ అప్లై చేసాను, తర్వాత డ్రాప్ అవుట్ చేశాను, తర్వాత ఫ్లాటెన్ చేసా. ఏంటి సార్ ఈ ఫ్లాటెన్ డ్రాప్ అవుట్ అంటే చెప్తా చూడండి. సో జనరల్ గా మనకి హోమ్ లోకి వెళ్తా, చూడండి కొన్ని నెట్వర్క్స్ చూపిస్తా, డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్ చూపిస్తాను మీకు. ఓకేనా, సో దీన్నే డెన్స్ లేయర్ అంటారు అనమాట. దీన్నే మీకు డెన్స్ లేయర్ అంటారు. ఈ ఫ్లాటెన్ లేయర్ తర్వాత వచ్చేది అంటే ఇలా ఒక లేయర్ వచ్చింది అనుకోండి, అంటే వరుసగా ఒక సింగిల్ కాలం లాగా అనమాట. వరుసగా అంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ లా కాకుండా ఒక ఎరే వచ్చింది ఇప్పుడు మీకు. సో మ్యాట్రిక్స్ ప్రాసెస్ చేసి ఒక ఎరేని తీసుకొచ్చారు మీరు, దాన్ని ఫ్లాటెనింగ్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఈ ఫ్లాటెనింగ్ దాన్ని ఒక డెన్స్ లేయర్ కి ఇచ్చారు. డెన్స్ లేయర్ దగ్గర ఇక్కడ వెయిట్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క సర్కిల్ లోని ఒక్కొక్క వెయిట్ ఉంటుంది అనమాట. ఈ ఒక్కొక్క సర్కిల్ లోని ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైన్ చేస్తున్నాం చూడండి, వీటిని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఈ వెయిట్ ఏంటో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ మనం ట్రైన్ చేసిన తర్వాత కూడా మనకు తెలియదు, సిస్టమే తీసుకుంటుంది ఆటోమేటిక్ గా ఇచ్చిన ఇన్పుట్ డేటా బట్టి. అందుకనే సో మనం కంట్రోల్లో ఉండదు, డేటా కంట్రోల్లోనే ఉంటుంది ఇప్పుడు నెట్వర్క్ ఎంత బాగా ట్రైన్ అయింది అని దేని బేస్ చేసుకొని చెప్తామంటే డేటాని బట్టి చెప్తాం. డేటా బెస్ట్ డేటా అయితే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట, బెస్ట్ నెట్వర్క్ మనం డిజైన్ చేయగలం. ఓకే, దట్స్ వై దీస్ ఆర్ ఆల్ ద డేటా డిపెండెంట్ నెట్వర్క్స్. సో ఇక్కడ నెట్వర్క్ వెయిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు మనకు అక్కడ ఒక డ్రాప్ అవుట్ అనే పదం వాడాను. డ్రాప్ అవుట్ అనే పదం ఏంటి అంటే, నేను 0.25 0.5 పెట్టాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. 5 నేను ఇప్పుడు 0.5 తీసుకున్నాను అనుకోండి, 0.5 అని పెట్టుకోండి, లేదా 0.4 అని పెట్టుకున్నాను అనుకోండి. డ్రాప్ అవుట్ అంటే ఏంటంటే 0.4% డ్రాప్ చేసేయాలి. అంటే దీంట్లోని 0.4%, 5 0.4 అంటే 2ఏనా, అంటే 0.4 అంటే 40%. ఓకే, 40% నేను డ్రాప్ చేసేయాలి. అంటే దీన్ని తీసేయాలి. అంటే ఇది తీసేస్తే ఏముంది దీంట్లోనే, ఇది ఉంది అంతే. ఇప్పుడు ఈ మూడిట్ల నుంచి అవుట్పుట్ వెళ్తుంది. ఈ మూడిట్ల నుంచి అవుట్పుట్ వెళ్తే మాక్సిమం నెట్వర్క్ కనెక్షన్ తగ్గిపోయినట్టేనా, అవునా కదా? అసలు కనెక్షన్స్ తగ్గినట్టే లేదా? యా, మళ్ళీ నెక్స్ట్ లేయర్కి వెళ్ళేసరికి మళ్ళీ నేను డ్రాప్ అవుట్ చేశాను, 0.25 డ్రాప్ అవుట్ చేశాను అనుకోండి. అంటే ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి మీకు పర్సెంటేజ్ అట్లా అవుతుంది, అక్కడ చాలా ఉంటాయి కాబట్టి నేను అట్లా డ్రాప్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంటే తీసేస్తూ వస్తున్నాను అనమాట. ఓకేనా, సో దాట్స్ ఇట్. అండ్ టుగెదర్ ఈ నెట్వర్క్ అంతా కలిపి ఇంకో ఇలాంటి నెట్వర్క్ ని మనం డెన్స్ లేయర్ అంటాం. ఓకేనా, డెన్స్ లేయర్ అంటాం. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే మీరు యాక్చువల్ గా చూసింది ఈ నెట్వర్క్ ని. ఇప్పుడు అక్కడ మోడల్లో చూసింది ఏంట్రా అంటే మీరు ఈ నెట్వర్క్ ని చూశారు. కన్వల్యూషన్ రేలు ఫ్లాటెన్ నెట్వర్క్ and the dense network and the softmax operation and finally the resultant class. Here the class is showing 0 or 1, but we are getting the multiple class 0 1 2 3 4 5 6, total 7 ఉన్నాయి కదా మనకి అవుట్పుట్స్, కాబట్టి 7 క్లాసెస్. ఓకేనా, సో ఎగ్జాక్ట్ గా మీరు చూసింది ఏంటి అంటే దిస్ ఈజ్ ద థింగ్. ఇది ఈ నెట్వర్క్ నే మన డెవలప్మెంట్ అక్కడ చూసారు మీరు. ఓకే, ఇస్ దట్ క్లియర్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే ఫైన్. సో ఈ నెట్వర్క్ ని మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. సో చేసేసాను. సో బిల్డ్ చేస్తే ఏమొచ్చింది, బిల్డ్ చేస్తే చూడండి ఎన్ని పారామీటర్స్ ట్రైన్ చేయాలో చూడండి. అబ్సల్యూట్ గా చూడండి, ఒక్కసారి చూడండి, 2 million+ పారామీటర్స్ ఐ హావ్ టు ట్రైన్. దీస్ ఆర్ ఆల్ ద ట్రైనబుల్ పారామీటర్స్. ఓకేనా, ఈ పారామీటర్స్ అన్నిటినీ నేను ట్రై చేయాలి. ఇక్కడ నాన్ ట్రైనబుల్ పారామీటర్ 0 ఉంది, ఎందుకంటే ఐఎమ్ ట్రైనింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, బికాస్ ఇట్ ఈస్ a CNN నెట్వర్క్ అండ్ ఐఎమ్ ట్రైనింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, సో
సో బట్ మిగతా నెట్వర్క్స్ రెస్నెట్, సిఎన్ఎన్ విజిసి 16 ఉంది కదా, అవి వచ్చేసి ట్రాన్స్ఫర్ లెండింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతాయి. వాటికి కూడా మనం ట్రైన్ చేస్తాము, బట్ ఐ విల్ టెల్ యూ వెన్ ద టైం కమ్స్. సో ఈ టోటల్ ట్రైనబుల్ నాన్ ట్రైనబుల్ అంటే ఏంటో చెప్తాను, ఓకేనా? దెన్ ఐ కెనాట్ క్లిక్ దిస్ బటన్ బికాస్ దిస్ ద 200 ECOPS. ఓకే, సో బట్ 1 పెట్టి చూపిస్తాను మీకు ఎలా రన్ అవుతుందో. సో 2 పెట్టి చూపిస్తాను, బట్ నేను కట్ చేసేస్తాను, ఓకేనా? రన్ చేయను. సో వన్స్ నేను రన్ చేసినప్పుడు ఏంటంటే నేను మొత్తం నేనే చెప్తాను ఎన్ని కికాప్స్ రన్ అవ్వాలి, ఎన్ని స్టెప్స్, దాని గ్రేడియంట్ ఎంత ఉండాలి ఏంటి అన్నది. సో దాన్ని బట్టి మీకు ఇది ట్రైన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మోడల్ ఎలా రన్ అవుతూ ఉంటుంది. దీని యాక్యురసీ చూశారు, ఈ యాక్యురసీ ఇప్పుడు 0.18 ఉంది. ఇది పెరుగుతూ రావాలి యాక్యురసీ. ఈ లాస్ ఉంది చూసారా, ఈ లాస్ ఎప్పుడు తగ్గుతూ రావాలి. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ దిస్ యాక్యురసీ ఇంక్రీజెస్, దిస్ లాస్ డిక్రీజెస్, our code is a valid code and our training is a valid training. ఓకేనా? ఇప్పుడు యాక్యురసీ 0.2% ఉంది, బట్ మనకి ఎంత రావాలి? 1కి రావాలి. యాక్యురసీ 1, దట్ ఈస్ అఫ్ కోర్స్ 1 అన్నది చాలా పెద్దది, బట్ 1 దగ్గరికి రావాలి అనమాట. ఓకేనా? 0.99. అలాగే లాస్ అనేది ఆల్మోస్ట్ 0 దగ్గరికి వెళ్ళాలి, బట్ 0 అన్నది బట్ అలా పాసిబుల్ కాదు. సంథింగ్ లైక్ 0.002, సంథింగ్ లైక్ ఇన్ ఆర్డర్ ఆఫ్ 10⁶ లోకి లాస్ వెళ్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ట్రైనింగ్ అయ్యేసరికి ఈ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి, ఈ వాల్యూస్ తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ మోడల్ని నేను సేవ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఈ యాక్యురసీని లాస్ ఉంది కదా, ఈ హికాప్స్ తోని ఇది ఎలా ఇంక్రీజ్ అయింది, ఎలా డిక్రీజ్ అయింది అని చెప్పి ప్లాట్ చేసుకుంటాను. ఓకేనా? బట్ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్లాట్ మీకు కావాలి అంటే ఇది రన్ చేయాలి బికాస్ ఐ డిడ్ంట్ సేవ్డ్ ఎనీవేర్. .h ఫైల్ మాత్రమే సేవ్ చేశాను, బట్ ఇది రన్ చేస్తేనే మనకి ఈ గ్రాఫ్ వస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డన్ హియర్, బట్ ఐ విల్ ట్రై టు గివ్ యూ ద దట్ నెట్వర్క్. ఆ గ్రాఫ్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, మళ్ళీ రన్ చేసి మీకు ఇస్తాను. 50 హికాప్స్ వరకు మీకు ఇస్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. సో ఇది చేసే కొద్ది ఏంటి అంటే చూడండి, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఈ నెంబర్ చూసారా? ఇది డిక్రీజ్ అవుతుంది, చూసుకొని కాదు. సో ఆల్ ద టైం డిక్రీజ్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒక్కొక్కసారి డిక్రీజ్ అవుతుంది, బట్ ఓవరాల్ గా ఇది ఇంక్రీజ్ అవ్వాలి. యాక్యురసీ, లాస్ వచ్చేసి డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా? అది అయిన తర్వాత మోడల్ నెట్వర్క్ వెయిట్స్ మోడిఫై అయిపోతాయి. దీంట్లో ఏముంటాయి తెలుసా? ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ 2 million పారామీటర్స్ ట్రైనబుల్ 8.95 MB అని. ఇదే ట్రైన్ అవుతుందండి. కాస్త చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ థింగ్. సో అంటే ఇది దీంట్లో సైజ్ ఆన్ ద ఈ చూడండి, ఇది 26 MB ఫైల్ వచ్చింది చూసారా? దిస్ 26 MB ఫైల్ ట్రైన్ అయిన తర్వాత. ఓకేనా? ట్రైన్ అయిన తర్వాత వన్స్ ట్రైన్ అయిన తర్వాత మనం ఫిగర్స్ ప్లాట్ చేసేసుకుంటాము. అండ్ యాక్యురసీ, మనకి టెస్ట్ యాక్యురసీ ఎంత వచ్చింది అన్నది ఇంకా ఇది రన్ చేసిన తర్వాత వచ్చేస్తుంది. లాస్ యాక్యురసీ అని మోడల్ రన్ చేసిన తర్వాత వన్స్ ఇది రన్ అయిన తర్వాత మనకి ప్రింట్ చేసేసుకోవడానికి అవుతుంది అనమాట. ఓకే, ఇస్ దట్ క్లియర్? సిమిలర్ గా చూడండి, సిఎన్ఎన్ చూసారు కదా. సిఎన్ఎన్ చూసిన తర్వాత ఇంకా సిఎన్ఎన్ అండర్స్టాండ్ అయితే మిగతా నెట్వర్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి విజిసి 16 ఏంటి తోపా అంటే కాదు. విజిసి 16 ఏమి తోపేం కాదు, ఎందుకన్నా ఇప్పుడు చాలా అంటే డే టు డే అప్డేట్ అయిపోతుంది. సో ఒక్కొక్కప్పుడు చూడండి, చాట్‌జీపీటీ చాలా బాగా చెప్తుంది, తర్వాత అరే పర్ప్లెక్సిటీ వెళ్ళి చెప్తున్నా, తర్వాత డీప్ సీక్ చాలా బాగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు డీప్ సీక్ కూడా అంటే డీప్ సీక్ తర్వాత చాట్‌జీపీటీ వర్షన్స్, పర్ప్లెక్సిటీ వర్షన్స్ అండ్ చాలా LLMs వచ్చేసాయి కదా, మోడల్స్ వచ్చేసాయి కదా. అండ్ ఇప్పుడు టాప్ లో ఉన్న మోడల్ ఒకటి ఉంది, అది కూడా షైనీ మోడలే, బట్ నాకు పేరు గుర్తు రావట్లేదు. సమ్ ఆల్ఫాబెటికల్ లా ఉంటుంది అది. సో మోడల్, సో ఎవ్రీడే యాక్యురసీ పెరుగుతూనే ఉంటుంది బేస్డ్ ఆన్ ద డేటా. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు చూడండి, ఇది దీనికి కూడా నేను సేమ్ మ్యాట్‌ప్లాట్‌LB, టెన్సర్‌ఫ్లో, NumPy తీసుకున్నాను. క్లియర్? అండ్ టెన్సర్‌ఫ్లో లోనే మనకి కేరాస్ విజిసి 16 ఉంది. అంటే ఇక్కడ నేను విజిసి 16 బిల్డ్ చేయట్లా, ఇక్కడ నేను ఎసెన్షియల్ గా విజిసి 16 నేను బిల్డ్ చేస్తున్నానా అంటే బిల్డ్ చేయట్లేదు నెట్వర్క్. మరి ఎక్కడిది నెట్వర్క్ ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి
లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, వై ఐ హావ్ సెలెక్టెడ్ పైథాన్, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్. ఓకే, క్లియర్? ఇప్పుడు అర్థమైందా పైథాన్ ఎందుకు తీసుకుంటున్నాను నేను? ఎందుకంటే ఈ టెన్సర్ఫ్లో లైబ్రరీని కాల్ చేసుకోవడం నాకు ఈజీ అయిపోతుంది కదా. నేను VGC16 నెట్వర్క్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సేమ్ నెట్ చూడండి, ఇందాక ఏదైతే చూపించానో అదే ప్రీ ప్రాసెసింగ్ స్టెప్, అవునా కదా? ఏమైనా మారిందా? మారలేదు. సేమ్ రైట్. అండ్ ఇక్కడ చూడండి, VGG బేస్ ఈక్వల్ టు VGG16 ఆఫ్ వెయిట్స్ ఈక్వల్ టు ఇమేజ్ నెట్. యా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇమేజ్ నెట్ అన్నది ఒక ట్రైన్డ్ నెట్వర్క్ అనమాట. ఇమేజ్ నెట్, ఈ ఇమేజ్ నెట్ కొన్ని లక్షల కొద్ది ఇమేజెస్ తోని ట్రైన్ చేశారు. ఐ థింక్ గూగుల్ వాళ్ళు అనుకుంటే ట్రైన్ చేశారు. ట్రైన్ చేసి 1000 కేటగిరీస్ మనకి చేశారన్నమాట. అంటే రిజల్ట్ లోని మనకి 1000 టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. 1000 టైప్ ఆఫ్ క్లాసెస్ నాకు ఉన్నాయి. సో అది వచ్చేసి మనకి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? VGC16 కాస్త ఒకసారి VGC16 ఇంటర్నెట్ లో చూడండి. VGC16 కి 1000 క్లాసెస్ ఉంటాయి. కొన్ని లక్షల కొద్ది ఇమేజెస్ ని దాంట్లో డంప్ చేసి ఈ నెట్వర్క్ ని తయారు చేశారు. ఈ నెట్వర్క్ అయితే మనం ఏం చేస్తాం? సింపుల్. ఇప్పుడు ఆ నెట్వర్క్ మనం తీసుకొని దాని టాప్ లేయర్ ని మనం తీసేసి మనకు నచ్చిన డేటా సెట్స్ తోని మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసినప్పుడు ఏంటి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో నాకు తెలుసు మనకు కావాల్సిన నెట్వర్క్ మనకి అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ట్రైనబుల్ ఫాస్ట్ అని పెట్టాను. అంటే మొత్తం కాదు, నేను కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకొని మిగతాది ట్రైన్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు నేను లోడ్ చేసుకుంటున్నాను. అయితే ఇట్ నీడ్స్ సమ్ టైమ్, బట్ I have a file already. Okay, I have a file already with me. So it is downloaded from the storage.google. అంటే TensorFlow లోని గూగుల్ లోని ఈ .h ఫైల్ ఉంది కదా, ఈ .h ఫైల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టాను. ఆల్రెడీ నెట్వర్క్ నా దగ్గర ఉంది. ఓకేనా? ఇది కూడా మీకు నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను. క్లియర్? కాకపోతే ఇది ఎంతో కాదు, 80 MB ఫైల్. దిస్ ఇస్ నథింగ్ బట్ 80 MB ఫైల్. దట్స్ ఇట్. 80 MB ఫైల్. సార్ ఇది బేస్ నెట్వర్క్ .h ఫైల్ అన్నమాట. సో దీన్ని నేను తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ నేను ఇచ్చేస్తాను. దాన్ని ఏంటంటే ప్రాసెస్ చేస్తాను. ఇది డౌన్లోడ్ అయ్యే టైంలోని మన నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఒకసారి నెట్వర్క్ గురించి చూద్దాం. అసలు నెట్వర్క్ ఏం చేస్తుంది, నెట్వర్క్ ఏం చేయగలదు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి VGC16 అంటే ఏంటంటే, ఇందాక మీకు CNN అనేది తెలుసు కదా, అవునా కదా? CNN అనేది చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే మల్టిపుల్ గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్పుట్ డేటా ఉంది. CNN లేయర్ 1, CNN లేయర్ 2 అంటే పూలింగ్ లేయర్. పూలింగ్ లేయర్ అంటే ఏం లేదు, అంటే పూలింగ్ లేయర్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్స్ పూలింగ్. ఇందాక నేను మ్యాక్స్ పూలింగ్ అని చెప్పాను కదా, దీన్ని పూలింగ్ అని చెప్పాను. మ్యాక్స్ పూలింగ్ అంటే మ్యాక్స్ పూలింగ్ అని ఒకటి ఉండదు, మీన్ పూలింగ్ కూడా ఉంటుంది. మీన్ పుల్లింగ్, లీస్ట్ పుల్లింగ్, మ్యాక్స్ పుల్లింగ్. బట్ ఒక విషయం నేను చెప్తా, నేను మ్యాక్స్ పుల్లింగ్ ఎందుకు తీసుకుంటాను, లీస్ట్ పుల్లింగ్ కూడా తీసుకోవచ్చు కదంటే మిన్ పుల్లింగ్ తీసుకోను. ఎందుకంటే ఎప్పుడైనా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎప్పుడు హైయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది, హైయెస్ట్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది, కానీ లీస్ట్ వాల్యూ తీసుకోదు కదా, అవునా కదా? సో అందుకనే మ్యాక్స్ పుల్లింగ్ తీసుకుంటాం.
సమ్ టైమ్స్ ఏంటంటే మీన్ పుల్లింగ్ కూడా తీసుకుంటాను, అంటే ఆ యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ని నేను తీసుకుంటాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద మీన్ పుల్లింగ్. ఓకే, దిస్ ద పుల్లింగ్ నెట్వర్క్. మళ్ళీ కన్వల్యూషన్ పుల్లింగ్, కన్వల్యూషన్ పుల్లింగ్, కన్వల్యూషన్ పుల్లింగ్, అండ్ తర్వాత డెన్స్. ఒక టెల్ మీ నౌ, దీంట్లో లేయర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఉన్నాయి కదా. బట్ VGC 16 ఎందుకు అయ్యింది? కావ్య గారు చెప్తారా? సింపుల్. VGC 16 ఎందుకన్నామంటే దీంట్లో మనం ట్రైన్ చేయగలిగే వెయిట్స్ ఏంటి అంటే పూలింగ్ కాదు. పూలింగ్ సెలెక్ట్ చేస్తుంది, బట్ వెయిట్ ఏం ఫామ్ అవ్వట్లేదు కదా అక్కడ, అవునా కదా? కాబట్టి పూలింగ్ వదిలేసేయండి, 5 తీసేయండి, తీసేస్తే ఏమవుతుంది? 21 - 5 16, VGC 16. అంటే మనం ట్రైనింగ్ చేయాల్సిన నెట్వర్క్ వెయిట్స్ ఏంటంటే ఈ డెన్స్ లేయర్ లోని కన్వల్యూషన్ లేయర్స్ లో మాత్రమే ఉంటుంది. ఓకే, that's recorded the same the basic convolution. You know the process of convolution, how to do it, right? And the pooling layer, max pooling ఎలా తీసుకోవాలో తెలుసు, dense layer అంటే ఏంటో తెలిసింది. That's it. With that we are actually taking a VGC system. బట్ మొత్తం ఇదంతా మనం కూడా రాసుకోవచ్చు, కానీ అంతా రాసుకొని అంత నెట్వర్క్స్ వెయిట్ ట్రైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అంత టైం మనం వెయిట్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే సింపుల్, చూడండి. ట్రాన్స్ఫర్ లెర్నింగ్, వాట్ ఈస్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్? ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే ఆల్రెడీ ఈ .h ఫైల్ ఉంటుంది కదా, దాంట్లోని వెయిట్స్ ఉంటాయి కదా, ఎక్సెల్ షీట్ లో వెయిట్స్ ఉన్నట్టు ఉంటాయి కదా, నెంబర్స్ ఉన్నట్టు. ఈ వెయిట్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని వెయిట్స్ ని మోడిఫై చేయడం కన్నా, రీక్రియేట్ చేయడం కన్నా, అంటే కొత్తగా క్రియేట్ చేయడం కన్నా, కొన్ని వెయిట్స్ ని నాకు నచ్చినట్టు మోడిఫై చేసుకుంటే సరిపోతుందిగా, అవునా కదా? కొన్ని వెయిట్స్ ని నాకు నచ్చినట్టు మోడిఫై చేసుకుంటే సరిపోతుందా లేదా? Yes, that is nothing but the transfer learning. Clear? So అదే ఇక్కడ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ లో చేసే ప్రాసెస్. సో లెట్స్ ఓకే. How much time more? 15 minutes, I think so. 15 minutes? 5 minutes more, I think. 15 minutes is okay. I started 15 minutes. Have you signed there? Nah. If after 8, right? Okay. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఈ నెట్వర్క్ రన్ అవుతుంది అనమాట. సో నేను చెప్పాను కదా కాస్ ఎంట్రోపీ అని, యాడమ్ ఆప్టిమైజర్ అని. ఇక్కడ మీరు యాడమ్ ఆప్టిమైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సో మెనీ ఆప్టిమైజర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు కొన్ని ఆప్టిమైజర్స్ చూపిస్తాను. యా, give me some optimizers. SGD, stochastic gradient descent. Optimizers names in Python or whatever. In Python ane kaadu, so actually Python is programming language. Python kaadu, actually deep learning whatever. So these many types of stochastic gradient descent anadi, momentum anadi, ఆర్డర్ గ్రేడియంట్. యాక్చువల్గా అడాప్టివ్ గ్రేడియంట్ డిసెంట్, ఇది ఆర్డర్ గ్రేడియంట్ ని బాగా యూజ్ చేస్తాము. అండ్ ఆడమ్ మీకు తెలిసింది, ఆడమ్ బాగా నేను ఎప్పుడు యూజ్ చేశాను. అండ్ ఆడమాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ వేరియబుల్ టైప్స్ ఆఫ్ ఆప్టిమైజర్స్ అనమాట. కోడ్ ని ఆప్టిమైజ్ చేయడం, డేటాని ఆప్టిమైజ్ చేయడానికి, ట్రైనింగ్ నెట్వర్క్స్ వెయిట్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి. ఓకేనా? దీస్ ఆర్ ఆప్టిమైజర్స్. బట్ హియర్ నేను ఏంటంటే ఆప్టిమైజర్ యూజ్ చేశాను. డౌన్లోడ్ అయిపోయింది, రన్ అయిపోయింది. ఓకే, నౌ ఐఎమ్ బిల్డింగ్ లేయర్. సో వన్స్ బిల్డ్ చేస్తాను, ఆ బిల్డ్ అయిన లేయర్ ఎలా కనిపిస్తుందో చూడండి. సో ఇట్స్ సీక్వెన్షియల్ మోడల్, అబ్వియస్లీ సీక్వెన్షియల్ మోడల్. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే మోడల్ బిల్డ్ చేసేటప్పుడు VGC 16 బేస్ తీసుకున్నా. VGC 16 డౌన్లోడ్ చేసి ట్రైనబుల్ ఫాల్స్ పెట్టి నేను ఏం చేశానంటే VGC 16 బేస్ కింద తీసుకొని నాకు కావాల్సిన డెన్స్ లేయర్ ని యాడ్ చేశా ఇక్కడ సీక్వెన్షియల్ లో. ఓకేనా? తర్వాత డ్రాప్ అవుట్ లేయర్ పెట్టా, తర్వాత డెన్స్ లేయర్ పెట్టా. డెన్స్ లేయర్ లో సాఫ్ట్ మ్యాప్ యాక్టివేషన్ ఫంక్షన్ పెట్టా. ఓకేనా? దీంట్లోని జైలు నెట్వర్క్ పెట్టాను,
రైలు ఈజ్ పూలింగ్ నెట్వర్క్, మ్యాక్స్ పూలింగ్ అరౌండ్ నేను చెప్పాను కదా పాజిటివ్ వాల్యూస్ పెట్టాలి, నెగిటివ్ వాల్యూస్ ఉండవని చెప్పాను కదా. సో దాన్ని చేయడానికి రైలు అనమాట యాక్టివేషన్ ఫంక్షన్. ఓకేనా? సో అట్లా చూసారా, నాకు కావాల్సింది నేను విజిసి 16 బేస్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని నాకు కావాల్సిన లేయర్స్ పెట్టేసుకున్నాను నేను. బాగుంది కదా? బాగుందా లేదా? దట్స్ ఇట్. విజిసి 16 ఈజ్ వర్కింగ్ ఫర్ మీ ఫర్ మై ఆపరేషన్స్. సో చేసేసుకుని మోడల్ రన్ చేస్తే విజిసి 16 ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక 2 మిలియన్ పారామీటర్స్ ట్రైన్ చేశాం కదా, ఇక్కడ చూడండి ఎన్ని బిలియన్ పారామీటర్స్, 14 మిలియన్ నాన్ ట్రైనబుల్ పారామీటర్స్. 15 మిలియన్ is there. Out of 15 million, trainable parameters is just 5 million parameters. No, less than 5 million parameters. It's 0.5 million parameters, right? అవునా కదా? అంటే చాలా తక్కువ కదా. ఇదంతా చేస్తే ఇదంతా ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ లెర్నింగ్ కాకుండా ఫస్ట్ నుంచి నేనే నెట్వర్క్ రాసుకుని ఎలాగా సిఎన్ఎన్ ఎలా లేయర్ పెట్టాలో తెలిసింది కదా. సిఎన్ఎన్ లేయర్ పెట్టుకొని మళ్ళీ సిఎన్ఎన్ లేయర్ పెట్టి మళ్ళీ డెన్స్ లేయర్ పెట్టి సిఎన్ఎన్ డెన్స్ లేయర్ సిఎన్ఎన్ అలా పెట్టుకుంటే నేను మోడల్ బిల్డ్ చేసేస్తాను. బట్ ఇన్ని వెయిట్స్ ఎక్కడ పారామీటర్ మనం చేయలేము కదా, కష్టం కదా. చేయాలంటే చేయొచ్చు, కష్టం కదా. దట్టు డేటా సెట్ దీని మీద మాత్రమే చేయాలి, అదైతే అన్నిటి మీద ఉంది. సో అది ఇక్కడ అడ్వాంటేజ్ అయిపోతుంది అనమాట. బట్ దీంతో ఒక ప్రాబ్లం ఉంది, దాని బయాస్ కూడా ఉంటుంది అనుకోండి. ఆబ్వియస్లీ దాని అడ్వాంటేజ్ ఎలా ఉందో డిసడ్వాంటేజ్ కదా. ట్రైనబుల్ నాకు ఈజీగా అయిపోతుంది, ఈజీగా నెట్వర్క్ వెయిట్స్ నేను ట్రైనబుల్ నాన్ ట్రైనబుల్ వచ్చేసి 14,000 హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓన్లీ ట్రైనబుల్ వచ్చేసి 500,000 వాల్యూస్. బట్ ప్రాబ్లం ఏంటంటే దీని బయాస్ ఇప్పుడు ఉంటుంది. బట్ వీఆర్ అడాప్టింగ్, దట్స్ ఇట్. సో ఆ తర్వాత మనం ట్రైన్ చేసుకుంటాము. ఇందాక చెప్పినట్టే నేను 200 హెటాప్స్ ట్రైన్ చేశాను. ట్రైన్ చేసిన తర్వాత మనకి ఒక నెట్వర్క్ వెయిట్ ఫైల్ వస్తుంది. సేమ్ ఈ నెట్వర్క్ వెయిట్ ఫైల్ తీసుకెళ్లి మనం టెస్టింగ్ లో పెట్టాలి. అయితే ఒక లాజిక్ ఉంది ఇక్కడ టెస్టింగ్ లోని చూడండి, మోడల్ ని ఆర్కిటెక్చర్ ని డిఫైన్ చేయాలి కదా. సో టెస్టింగ్ లోని ఈ ఆర్కిటెక్చర్ ని తీసేసి మీరు ఏ ఆర్కిటెక్చర్ పెట్టాలి? ఎస్, ఈ ఆర్కిటెక్చర్ పెట్టాలి. ఈ మోడల్ అన్నదాన్ని కాపీ చేసి అక్కడ పెట్టాలి. బట్ మీకు అర్థం రానివ్వాలండి, దేనికి దానికే టెస్టింగ్ పెట్టాను. ఇక్కడ టెస్టింగ్ సిఎన్ఎన్ పెట్టాను కదా, సేమ్ సిఎన్ఎన్ లాగే దీనికి ఇంకొక 2 టెస్టింగ్ ఫైల్స్ డెవలప్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? అంటే మీరు ఇంకా ఏది కాపీ చేసి పేస్ట్ చేస్తే ఈ మళ్ళీ ఎర్రర్స్ వస్తున్నాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్ గా నేను చేసి పెట్టేస్తాను మీకు. ఓకే? సో మనకు రన్ అయిపోతుంది. రన్ అయిపోయిన తర్వాత మనకి టెస్ట్ యాక్యురసీ, మనకి గ్రాఫ్స్ ఇచ్చేసి దట్స్ ఇట్. సిమిలర్ గా ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది చూసారు, విజిసి 16 చూసారు. సో సిమిలర్ రెస్నెట్ అంతా కూడా ఉంది. సో వాట్ ఇస్ ద రెస్నెట్? సేమ్ విత్ ద రెస్నెట్. చూడండి, రెస్నెట్ కూడా సేమ్ ఫియర్స్ లేయర్స్. ఇక్కడ చూడండి, అవునా కదా? ఇంతకు ఒక ఫార్ములా చెప్పాను. ఇంపోర్టెంట్ లైబ్రరీస్, ఇంపోర్టెంట్ డేటా ట్రైన్ అంటే డేటాను సెగ్రిగేట్ చేసుకోండి, డేటాను ఆర్గ్యుమెంట్ చేయండి. డేటాను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. సో తర్వాత నెట్వర్క్ ని జనరేట్ చేయండి. సో ఐఎమ్ జనరేటింగ్ ఏ నెట్వర్క్. సో ఇక్కడ కూడా అంతే. ఓకేనా? తర్వాత డిస్ప్లే చేయండి, డిస్ప్లే చేస్తుంది. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి ఇమేజ్ అంటే, ఇక్కడ కూడా ఇమేజ్ అంటే రెస్నెట్ 50 ఇమేజ్. ఓకే? సో చేశాను. ద మోడల్ సమ్మరీ సిమిలర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రైనింగ్ వెయిట్ పారామీటర్స్ ఎక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి 25,000, దాంట్లో 23,000 నాన్ ఏ. ఇక్కడైతే 25 మిలియన్. ఇక్కడ ట్రైనబుల్ 2 మిలియన్. అంటే ఇక్కడ మీరు చూసారా, అక్కడ 15 లేయర్స్ ట్రైన్ చేయాల్సింది, ఇక్కడ 50 లేయర్స్ కదా. 15 అంటే 50 లేయర్స్ కదా. 50 లేయర్స్ ట్రైన్ చేయాలంటే మరి ఆ మాత్రం పారామీటర్స్ ఉంటాయి. చూడండి, 25 మిలియన్స్ పారామీటర్స్ లోని మనం 2 మిలియన్స్ పారామీటర్స్ ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఇందాక అది చాలా కష్టం అనుకున్నాం, ఇప్పుడు అదే చేయాల్సి వస్తుంది. అవునా కదా? సో దట్స్ ఇట్. సో అట్లా ఏంటి అంటే వీఆర్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ ఇట్. సో యాక్చువల్గా ఇక్కడ ఇందాక మీకు డౌన్లోడింగ్ ఎక్కువ టైం పట్టింది కదా రెస్నెట్ చేసి దగ్గర. ఇప్పుడు రెస్నెట్ ఎక్కువ టైం పట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ రెస్నెట్ 15 నెట్వర్క్ ఇన్సైడ్ ఉంది కాబట్టి. ఓకేనా? బట్ ఎవర్. సో ఆల్రెడీ మనం రన్ చేస్తాం కాబట్టి. సో తర్వాత సిమిలర్ గా 200 ఈకాప్స్ రన్ చేసేస్తారు. మోడల్ వెయిట్ .h5 ఫైల్ జనరేట్ చేసేస్తారు. ఈ ఫైల్ మీ దగ్గర ఉంటే ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే.
బట్ ఇది ఈ ఫైల్ ని వ్యాలిడేట్ చేయడం కోసమే మీకు ఈ ప్లాట్స్ అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. సో అంతేనమాట. సో దట్స్ ఇట్. యువర్ ప్రాజెక్ట్ ఈజ్ నౌ కంప్లీటెడ్. సో మీకు అసలు అంటే మీకు వచ్చిన అవుట్పుట్స్ ఏంటి? మీకు వచ్చిన అవుట్పుట్స్ ఏంటి అంటే వ్యాలిడేషన్ యాక్యురసీ, వ్యాలిడేషన్ లాస్. ఓకే. వ్యాలిడేషన్ లాస్ కూడా తక్కువ ఉండాలి. ఇప్పుడు కూడా వ్యాలిడేషన్ లాస్ మనం అల్టిమేట్ గా కన్సిడర్ చేసుకోము. లాస్, యాక్యురసీ ఈ రెండిట్లే చేసుకుంటాము. బట్ వ్యాలిడేషన్ యాక్యురసీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దట్స్ ఇట్. ఫైనల్ గా చూపించాల్సింది యాక్యురసీ, లాస్. దట్స్ ఇట్. అండ్ టెస్ట్ యాక్యురసీని ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇంటూ 100. ఎందుకంటే చెప్పాను కదా 1 వరకు వస్తుందని. సో దట్స్ అబౌట్ యువర్ టోటల్ ప్రాజెక్ట్. సో ఇదండి. అండ్ చూస్తారా ఇది రెస్నెట్ 15 ఇది. ఇట్స్ నాట్ నెట్ రెస్నెట్ 15 కాదు, ఇది రెస్నెట్ 15 కాదు, సారీ. బట్ ఒక కన్వల్యూషన్ యువర్ నెట్వర్క్ సేమ్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ డైమెన్షన్స్ ఎలాగ మీకు ఫ్లాటెన్ అయ్యి ఒక సింగిల్ అరే కింద అవుతున్నాయి. ఏంటండి ఇది VGG నెట్వర్క్ కదా సార్? ఇదా తెలీదు, ఇలా చెప్పలేము. దిస్ ఇస్ సింపుల్ కన్వల్యూషన్ నెట్వర్క్ డౌన్ అండ్ కన్వల్యూషన్ నెట్వర్క్ కౌంట్ అండ్ మ్యాక్స్ పుల్లింగ్ డౌన్. సింపుల్ CNN నెట్వర్క్ అంటే ఇట్స్ సింపుల్ CNN నెట్వర్క్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద బేస్ ఇస్ CNN నెట్వర్క్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ VGG ఉంది ఉంటే VGG లో ఏముంది, కొత్తగా ఏమన్నా ఉందా VGC 16 లో? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరికి అంటే మీకు కాదు, ఇంకొక వాళ్ళకి ఒకటి ట్రైన్ చేసాము, అంటే యోలో యూజ్ చేసి ట్రైన్ చేసాము. చూపిస్తాను మీకు. యోలోలో ఏముంటుంది ఇలా ఉంటుంది. సో యోలోలో ఏముంటుంది చూడండి, కన్వల్యూషన్ అండ్ ఇక్కడ ఒక నెట్వర్క్ కన్వల్యూషన్, ఇవే ఉంటాయి అన్ని. కన్వల్యూషన్, బోటల్ నెక్ కన్వల్యూషన్, కంకాటే ఇవే కదా ఉన్నాయి అన్ని కన్వల్యూషన్ నెట్వర్క్స్. ఇవే ఉంటాయి, ఎక్కడైనా ఒకటే. సో బిగ్ లేయర్ అంటే దేన్ని ఎలా కంకాటినేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కంకాటినేట్ చేశారు, నేను ఇక్కడ చేస్తే వేరేలా ఉంది. ఇక్కడ కంకాటినేట్ చేశారు, ఇక్కడ చేస్తే వేరేలా ఉందేమో. సో ఇప్పటి వరకు మనం డౌన్ స్కేలింగ్ చేసాం, ఇక్కడ అప్ స్కేలింగ్ కూడా చేశారు. చూసారు ఇక్కడ అప్ స్కేలింగ్ చేశారు. ఇప్పటి వరకు మనం డౌన్ స్కేల్ చేసాం, అంటే కన్వల్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ డౌన్ స్కేలింగ్ ఫినామినన్, రైట్? అవునా? కానీ ఇక్కడ అప్ స్కేలింగ్ చేశారు. అది అన్నమాట. అట్లా ఏంటి అంటే సో ఓవర్ అండ్ ఓవర్ అది అప్లై చేస్తే ఫైనల్ గా దిస్ ఇస్ నెట్వర్క్. సార్ చెప్పండి సార్. హలో సార్, నేను లెఫ్ట్ అవుతున్నాను. ఓకే సార్ అయిపోయింది సార్, క్లాస్ అయిపోయింది సార్. మన క్లాస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మొత్తం ఈ వీడియో అంతా కూడా మీకు రికార్డింగ్ ఉంది నా దగ్గర. సో అది మీకు నేను పంపిస్తాను సార్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఉందా సార్? అంటే ఎలాగా అయిపోయింది సార్. ఇన్పుట్స్ అవన్నీ కూడా సార్, అవన్నీ కూడా సార్ ఇదిగోండి సార్. ఇక్కడ నేను ఇది ఉంది కదా సార్, మై ఎమోషన్ /ట్రైన్ అని ఉంది కదా సార్. సో ఇక్కడ పెట్టుకుంటున్నాను సార్. ఇక్కడ నేను యాక్చువల్ గా 2 మెథడ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ మనకి ఇక్కడ మనకి ట్రైన్ ఉంది కదా సార్, టెస్ట్ ట్రైన్ ఉంది కదా. ఇక్కడ మనకి కాపీ పాత్, కాపీ రిలేటివ్ పాత్ ఉంటుంది సార్. కాపీ రిలేటివ్ పాత్ నేను చేస్తాను, కాపీ పాత్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్టరీలోకి ఇలాగా దీంట్లోకి ఎంటర్ అయిపోతే మీకు ఇది రన్ అయిపోద్ది. లేదు ఎవ్రీ టైం ఇది చేంజ్ చేయాలి. ఈ 2 మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ఆర్ ఉండాలి. ఆర్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ స్పేసెస్ ఇవ్వకండి. ఫోల్డర్ నేమ్స్ ఇచ్చేటప్పుడు స్పేసెస్ ఇవ్వడం ఒక మంచి పద్ధతి కాదు. చూడండి ఇక్కడ మై ఎమోషన్ డేటా మొత్తం స్పేసెస్ లేకుండా పెట్టాను. ఎందుకంటే స్పేసెస్ ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఓకే, డేటా రీడ్ చేసేటప్పుడు. సో ఫోల్డర్ కి అంటే కిషోర్ కుమార్ అనే ఫోల్డర్ నేమ్ ఇస్తే కిషోర్ కి కుమార్ కి స్పేస్ ఉండకూడదు. ఇస్ దట్ క్లియర్ కావ్య? ఓకే సార్. నేను కావ్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే నాకు మిగతా వాళ్ళ పేర్లు మొత్తం కనిపించలేదు, అందుకనే మీ పేరు మాత్రమే నేను ప్రొనౌన్స్ చేస్తాను. ఎవరు ఏమనుకోకండి. సో దట్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ టోటల్ ప్రాజెక్ట్. సో ద మెయిన్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాసెస్ అండ్ ద డేటా. అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం వి విల్ వైండ్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే. ప్రస్తుతానికైతే నాకు అంత అర్థమైంది సార్. ఓకే సార్,
నాకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మిమ్మల్ని రీచ్ అవుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకరు ఉన్నారు, జి గుర్రబిలి రఘు సార్. రఘు అంటే నాకు అది కనిపించట్లేదు. రఘు గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రఘు ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. సో దట్స్ ఫర్ టుడే. అండ్ నేను వీడియోని నేను రికార్డ్ చేశాను కదా, దాన్ని నేను మీకు ఇస్తాను. ఓకేనా? ఓకే సార్.